పూరా లోకల్. నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. చలో ఇవాళ ఇంటర్వ్యూలా ఒక అన్నం తీసుకొచ్చిన, కాదు ఒక సారుని తీసుకొచ్చిన. సారనాలా అన్నాలా? అన్న సారన్న ఒకటే పదం, కానీ అన్న అంటేనే మర్చిపోతుంది, ఎందుకంటే సారు ఆప్యాయత గట్లుంటుంది కాబట్టి. చలో సారు ఎవరు ఏం కథ అవన్నీ ఇంటర్వ్యూలో చెప్తాం కదా, కానీ గిల్ల గట్లొద్దు. ఫస్ట్ ముందు ఇలా అన్నతో మాట్లాడదాం, దాని తర్వాత నా అన్న ఎవరు ఏం కథ అనేది మాట్లాడుకుందాం. చలో నమస్తే అన్న. నమస్తే నమస్తే తమ్ముడు, బాబు బంగారం అన్న. చలో మామూలుగా ప్రోగ్రాంలలో కానీ ఇంటర్వ్యూలలో కానీ ముందుగా మా పేర్లు మేము చెప్పుకోవడం, కానీ ముందుగా హరికృష్ణ అన్న మాత్రం మా పేరు చెప్పాడు. గది గట్లుంటుంది హరికృష్ణ అన్నతోటి. ఎవరొత్తాలు ఏం కథ అనేది ముందుగానే తెలుసుకుంటాడు. మంచి చెడు మర్యాద అయితే ముందుగా ఇక దాంట్లో అయితే అసలు దగ్గరే తగ్గడన్న. రైట్ అన్న, ఎట్లున్నారు అన్న? మస్తు ఉన్నాం, మంచిగా అన్న. మంది సొంత ఊరు ఎక్కడ? అమ్మ నాయన పేరేందన్న? మాది షాయంపేట, అంటే పర్కాల్ దగ్గర, అంటే వరంగల్ జిల్లా పర్కాల్ దగ్గర షాయంపేట. ఇక మా నాన్న డాక్టర్, ఆయన డాక్టరు మామిడి సుదర్శన్ ఆయన పేరు. మా అమ్మ మామిడి స్వరాజ్యం, ఆమె హౌస్ వైఫ్, బట్ బాగా చదువుకున్న అమ్మ. అట్లా అన్న చదువునగానే యాదకొచ్చింది మీ చదువు. నేను ఈ పేరు చూసినానా, కానీ మీ పేరు కన్నా దా చదువే పెద్దగా ఉన్నది. అది ఏందో నాకు అసలే అర్థం కాలేదు. అసలు ఏడుకెళ్ళి మొదలైంది, ఏడ బంద్ అయింది మీ చదువు? ఇక చాలా మంది చదువుకున్నారు తమ్ముడు, మస్తు మంది చదువుకున్నారు తెలంగాణలో. మనకు ఉన్నదల్లా ఆస్తి, గొప్ప ఆస్తి అంటూ ఉంటే అది చదువే. మంచి విద్వత్తు ఉంటుంది, జ్ఞానం ఉంటుంది, మస్తు నాలెడ్జ్ ఉంటుంది. మన తెలంగాణ వాళ్ళకి కష్టపడతారు బాగా, అంటే కొంచెం చిన్న చిన్న ఆత్మగౌరవం ఉంటుంది, అది వేరే విషయం. కానీ బాగా మాత్రం చదువుకుంటారు, మంచిగా పట్టుదలతో బాగా కష్టపడతారు. సో అట్లనే నేను కూడా చదువుకున్నా. నాది ఎంఏ పిహెచ్డి 3 అయిపోయినాయి. సో దాంట్లో ఏంటంటే బీఏనేమో వరంగల్ జిల్లాలోనే లాల్ బహదూర్ కాలేజీలో బీఏ, ఇంటర్మీడియట్ బీఏ అంతా వరంగల్ జిల్లా లాల్ బహదూర్ కాలేజీలో చదువుకున్నా. దాంట్లో అప్పుడు ఏంది ఉంటేనంటే మనకి ఎకనామిక్స్, పొలిటికల్ సైన్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్. తర్వాత బీఎడ్ చదివిన అక్కడే వరంగల్లోనే కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్లో బీఈడి, అంటే మన టీచర్ ట్రైనింగ్కి సంబంధించిన కోర్స్ ఉంటుంది కదా, అది చదివిన. తర్వాత ఎంఎడ్ కూడా చదివిన, కాకతీయ యూనివర్సిటీలోనే ఎంఎడ్, అంటే మాస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్. సో అదొకటి చదివిన, అంటే దాంట్లో మాస్టర్ టీచింగ్ అనే ప్రొఫెషన్ మీద మాస్టర్ డిగ్రీ లాగా ఉంటుంది, అదొకటి చదివిన. తర్వాత ఉస్మానియా యూనివర్సిటీలో ఎంఏ సైకాలజీ చదివిన. తర్వాత పిహెచ్డి కూడా చేసిన. అంటే నాకు ఇష్టం, మా నాన్నకి కోరిక ఏముండనంటే, ఆయన డాక్టరు, నేను డాక్టర్ కావాలని అనుకున్నాడు. ఆయన ఫిజికల్, అంటే ఫిజిషియను. సో నన్ను కూడా డాక్టర్, అంటే మెడిసిన్ చేస్తే బాగుండని అనుకున్నాడు, కానీ కుదరలేదు. సో కనీసం ఆ డాక్టర్ కాకపోయినా కనీసం పరిశోధక డాక్టర్, అంటే దట్ మీన్స్ డాక్టరేట్ అయినా అయితే బాగుండని అనుకున్నప్పుడు ఇట్లా డాక్టరేట్ చేసిన. సో ఇది చదువుకు సంబంధించి. గట్లుంటుంది హరికృష్ణ అన్నతోటి. అన్న రామాయణం గురించి చెప్పంటే ఏదో అంటారు చూడరా, రాముడు కట్టే తెచ్చి కొట్టే అన్నట్టుగా ఒక చదువు ఏడికెళ్ళి మొదలు పెట్టిళ్ళు, ఏడ బంధు పెట్టిళ్ళు అనడానికి అసలు చదువు ఎట్లా మొదలైంది, ఏం కథ, కానీ అవ్వయ్యకు నచ్చిన చదువుంది, మరి హరికృష్ణ అన్నకు నచ్చిన చదువుంది, అవన్నిటి గురించి క్లారిటీ మాట మాట్లాడినంటే మంచిగా క్లారిటీ ఉంటుంది. అది మస్తు నచ్చుతాను నాకైతే. నేను మా ఊళ్ళో కూడా మస్తు క్లారిటీ మాట్లాడతా. వాడు అడుగుతాడు మల్లిగాడు, ఎవరా గంతగానం మాట్లాడుతూ ఉంటే హరికృష్ణ అన్న సార్ కడ చూసా, ఏదైనా మాట మాట్లాడితే బరాబరి ఉంటుంది. గట్టి ఉంటుంది కదా ముందడుగు పోయేది. అవును కదా, మన తెలంగాణలో ఏంటంటే ఒకటి తమ్ముడు ఇదే ఉంటుంది, బాబు బంగారం, ఇద్దరు తమ్ముడు చెప్తాను. మాది కుల్లం ముచ్చట. దూదుగా దూదు, పానిక పాని, గది గుర్రం, గిది మైదానం, ఇట్లా చెప్తాం. అంటే ఏదైనా ఉంటే క్లియర్, ఇక మళ్ళీ అయితేనా అవుతుంది, లేకపోతేనా అయ్యేస్తా దండ పెడతా, ఇది కాదు అంతే. 2 ముక్కలు తప్ప ఇంకా మరో ముక్కలు ఉండదు, కాబట్టి ప్రయత్నం చేస్తాం. సో ఎందుకంటే పాపం మన దగ్గరికి వచ్చిన నారాజ్ చేయకుండా ఏదో సహాయం చేయాలని మాత్రం ఏదో విధంగానైతే మనం మస్తుగా కోషిష్ చేస్తాం. సో ఏదో ఒక పని చేసే ప్రయత్నం అయితే చేస్తాం. కానీ దేవుడి దయ వల్ల ప్రభుత్వం అన్ని సమకూరితే అన్ని పనులు అయిపోతాయి, వాళ్ళు కూడా సంబరపడతారు, మనం కూడా సంబరం ఉంటుంది, మొత్తం బౌత్ ఖుష్ అయిపోతుంది. మాట మాట్లాడాలన్నా మర్యాద చేయాలన్నా మన తెలంగాణ అవును కరెక్ట్ అట్లుంటుంది మనతోటి. అన్న మరి చదువు అయిపోయింది, చదువు అయిపోయిన తర్వాత అసలు ఈ కొలువు ఎట్లా వచ్చిందా మీకు? కొలువు అంటే ఇప్పుడు నేను చెప్పిన కదా, గ్రూప్ 1 ఉంటుంది మనకు. అప్పుడు పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎగ్జామ్స్ ఉండే, సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్. అంటే ఇప్పుడు సివిల్ సర్వీసెస్కేమో మన ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ ఎట్లా అనుకుంటామో, మన దగ్గర కూడా గ్రూప్ 1 సర్వీసెస్ ఉన్నాయి, గ్రూప్ 2 సర్వీసెస్ ఇట్లా ఉన్నాయి. సో వాటిలో మనం కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసి దాంట్లో సెలెక్ట్ అయ్యి వచ్చిన తర్వాత ఇక అట్లా కోఆపరేటివ్ డిపార్ట్మెంట్లో వచ్చిన నేను. కోఆపరేటివ్ డిపార్ట్మెంట్ నుంచి తర్వాత డెప్యుటేషన్లో ప్రస్తుతం ఇక్కడే చేస్తున్నా. గతంలో కూడా నేను వేరు ఉద్యోగాలు చేసిన, వరంగల్లో చేసిన కొద్ది రోజులు, తర్వాత హైదరాబాద్లో చేసిన, సర్వశిక్ష అభియాన్లో, అంటే ఇప్పుడు సమగ్ర శిక్ష అంటున్నాము. సో దాంట్లో చేసిన కొద్ది కాలం, తర్వాత రూరల్ డెవలప్మెంట్ దాంట్లో, గ్రామీణాభివృద్ధి శాఖ దాంట్లో కొద్ది రోజులు చేసిన. సో ఇట్లా వేరు డిపార్ట్మెంట్లో కోఆపరేటివ్ డిపార్ట్మెంట్లో కొంత చేసిన. సో చేసుకుంటూ వచ్చిన తర్వాత
తెలంగాణ వచ్చిన తర్వాత ఇక డిపార్ట్మెంట్ ఆఫ్ కల్చర్కి డైరెక్టర్గా వచ్చిన. ఎన్నడూ వచ్చిందా నీ కొలువు మీకు? కొలువు వచ్చిందేమో 1996లో. అంటే పుట్టినావు మనం? పుట్టలేదు. మీరు చిన్నోళ్ళు తమ్ముడు, మీరు బచ్చగాలి చిన్నోళ్ళే. లాగులేసుకొని తిరుగుతాను మోరి మీద. కావచ్చు. అంటే చిన్న పిల్లలు కాదు తమ్ముడు, మీరంతా బంగారు తమ్ముళ్ళే. బంగారు బాబు తమ్ముడు మన డబుల్ ఎఫెక్ట్ ఇది. తర్వాత ఇక్కడికి దీంట్లోకి వచ్చింది మాత్రం 2014, అంటే డైరెక్టర్ కల్చర్గా వచ్చింది మాత్రం 2014 అక్టోబర్ 28వ తారీఖు నేను వచ్చి దీంట్లో పదవిలో వచ్చిన. అంటే తెలంగాణ రాష్ట్రం వచ్చినాక కొంతకాలానికి ఒక 4 నెలలకి వచ్చిన. 3 నెలల దగ్గర 10 ఏళ్ళు. అన్న, మీ హైదరాబాద్ ప్రయాణం ఎట్లా మొదలైంది? అసలు ఎక్కడి నుంచి మొదలైంది? అంటే పట్నం దారి ఎట్లా పట్టినా అని అడుగుతాను. పట్నం దారి అంటే అందరికీ ఒక కోరిక ఉంటుంది, అంటే హైదరాబాద్ అనేది. ఎందుకంటే మనం చిన్నప్పటి నుంచి కూడా చూసినాం, మాకు స్కూళ్ళల్లో కూడా ఎటన్నా ఎక్స్కర్షన్ తీసుకెళ్తే మనకు కనిపించేది అంటే చార్మినార్ చూడాలి ఒకటి, మక్కా మసీద్ ఒకటి చూడాలి, తర్వాత సాలార్జంగ్ మ్యూజియం ఒకటి చూడాలి, బిర్లా మందిర్ చూడాలి. అప్పుడున్న మాటల్లో ట్యాంక్ బండ్ అనేది కూడా అప్పుడు పెద్దగా తెలియదు. అంటే 85, నేను చెప్పేది 85, 90 నేను స్కూల్లో ఉన్నప్పుడు. నీళ్ళు ఉన్నాయి, హుస్సేన్ సాగర్ అవన్నీ ఉన్నాయి, ట్యాంక్ బండ్ కూడా ఉన్నాయి. ఊళ్ళో చెప్పొచ్చు నాన్న, హరికృష్ణ సార్ అన్ని కనుక్కొని వస్తాను, మళ్ళీ నాకు దమాకులో మర్చిపోతే కథమే కదా. అన్నీ ఉన్నాయి తమ్ముడు. అయితే ఏంటంటే అప్పుడు అట్లుండేది, ఇవి చూడాలనే ఉండేది చాలా. సో స్కూల్లో ఉన్నప్పుడు ఎక్స్కర్షన్ రాలేకపోయినా, తర్వాత నేను ఇంటర్మీడియట్ డిగ్రీకి వచ్చినాక మాత్రం ఒకసారి వచ్చిన. నేను వచ్చినప్పుడు ఇక్కడ అన్ని తిరిగి చూసిన, మొత్తం సాలార్జంగ్ మ్యూజియంలో 2 రోజులు మొత్తం రాసుకునేది. దాంట్లో చూసినప్పుడల్లా విచిత్రం అనిపించేది. ఆ గంటల గడియారం చూస్తే, తర్వాత అక్కడ శిల్పాలు, తర్వాత పెయింటింగ్స్, అవన్నీ కూడా చాలా అద్భుతం కదా. సాలార్జంగ్ మ్యూజియం అంటే నాకు ఇక చాలా ఇష్టం ఉండేది. సో ఎందుకంటే నాకు కూడా ఆర్ట్ అంటే చిన్నప్పటి నుంచి బాగా ఇష్టం. నేను పెయింటింగ్స్ వేస్తా, బొమ్మలు వేస్తా, మంచి కవితలు రాస్తా. సో అవన్నీ చదివినా కూడా, మైకెల్ ఆంజెలో గురించి అప్పుడే చదివిన నేను. తర్వాత రాఫేలు, లియోనార్డో డావిన్సీ, మోనాలిసా పెయింటింగ్ ఇట్లుంటుంది. తర్వాత ఇక మిగతా శిల్పాలు, బెంజోని అనే ఒక ఇటాలియన్ శిల్పకారుడు వేసిన శిల్పాలు, గ్రీకో రోమన్ శిల్పాలు. సో ఇవన్నీ మనం చదివి ఉన్నా నేను అప్పటికే. నా 10వ తరగతి కంటే ముందే ఇవన్నీ కొంచెం తెలుసు నాకు. అంటే ప్రపంచంలో శిల్పపరంగా, ఆర్ట్ పరంగా, కల్చర్ పరంగా, లిటరేచర్ పరంగా ఏమేమి ఉన్నాయనే విషయం నాకు కొంచెం అవగాహన. దగ్గరికి వెళ్ళి చూడడంతో మస్తు అనిపించి అన్ని రాసుకున్నా నేను. సో అంత ఇంట్రెస్ట్ ఉండే, అంటే ప్రతిదీ మనం మళ్ళీ చూసిన వాటే గుర్తుపెట్టుకోవాలి, అట్లా రాసుకుంటే కూర్చున్నాం. చార్మినార్ అది ఒక్కటిసారి వచ్చిన తర్వాత నుంచి హైదరాబాద్ అంటే ఒక మంచి అభిమానం. అరే హైదరాబాద్, సౌత్ హైదరాబాద్ చదువుకోవాలి అంటే ఢిల్లీలో చదువుకోవాలి. యాక్చువల్గా నాకు మై టార్గెట్ ఈజ్ టు రీచ్ ఢిల్లీ. సో ఢిల్లీలో ఎట్లా అంటే జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ అని ఉంది. సో అది పెద్ద యూనివర్సిటీ, భారతదేశం మొత్తం మీద చాలా గొప్ప యూనివర్సిటీల్లో ఒక యూనివర్సిటీ అది. సో దాంట్లో స్కూల్ ఆఫ్ ఇంటర్నేషనల్ స్టడీస్ అని ఉంటుంది ఒక కోర్సు. పొలిటికల్ సైన్స్లో స్కూల్ ఆఫ్ ఇంటర్నేషనల్ స్టడీస్ అంటే అంతర్జాతీయ సంబంధాలు, విదేశీ దౌత్య విధానాలు అవన్నీ చదివే ఒక కోర్సు ఉంటుంది. ఆ కోర్సు చదవాలని బాగా కోరికుండే నాకు. అయితే కోరికుండి నేను జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీకి ఎంట్రన్స్ రాసిన సెలెక్ట్ అయినా కూడా వచ్చింది. కానీ అప్పుడు ఉండే ఇక కారణాల వల్ల దానికంటే ఇక హైదరాబాద్కి వద్దాం అన్నట్టుగా హైదరాబాద్కి వచ్చి. కానీ మన ఊళ్ళో ఉన్న వాళ్ళకి బతుకుతారు అంటే పట్నమే. పట్నం నిజంగా పొద్దునే బతకాలే, బుక్కడ బువ్వ నింపుతుంది, పొట్ట నింపుతుంది, ఏదైనా మంచిగా చిన్న పని. సో అందుకే దాన్ని ఎట్లా అంటే నాకు, అందుకే నేను అందరూ మేము చిన్నప్పుడు చదువుకున్నప్పుడు ఒక ఉపన్యాస పోటీ ఉండేది, వక్తృత్వ పోటీ అని అంటాం. దాంట్లో ఏమన్నా పల్లె గొప్పదా పట్నం గొప్పదా అనేది ఒక కామన్ ప్రశ్న. ఇది కత్తి గొప్పదా కలం గొప్పదా, పల్లె గొప్పదా పట్నం గొప్పదా అని చెప్పుకుంటే ఏమని చెప్పిందంటే, పల్లెనేమో తల్లి లాంటిది, పట్నం ఏమో ప్రేయసి లాంటిది. పల్లె ఎప్పుడు కానీ కడుపు చూస్తుంది, పట్నం ఏమో జేబు చూస్తుంది, డబ్బులున్నంత కాలమే ప్రేయసి ఉంటుంది, తర్వాత జంపు ఉండదు అన్నట్టుగా చెప్పుకుంటూ వచ్చింది పాపం. అంటే అదొక పద్ధతిలో చెప్పుకున్నారు. కానీ నాకు ఇక్కడికి వచ్చిన తర్వాత నేను ఆలోచిస్తుంటే నిజంగా ఎంతమంది బాధలు పడ్డోళ్ళు, కష్టాలు పడ్డోళ్ళు, దుఃఖాలు పడ్డోళ్ళు అందరూ పట్టణానికి వచ్చిన తర్వాత బతుకు నిలబడ్డది పాపం. నిజంగా చెప్పాలంటే ఇక్కడ దిక్కు లేని వాళ్ళే, ఊళ్ళల్లో దిక్కు లేని వాళ్ళు, పని లేని వాళ్ళు, ఉద్యోగం లేని వాళ్ళు, ఏం చేయలేని వాళ్ళే పట్టణానికి వచ్చిన తర్వాత కొంచెం అంతో ఇంతో సంపాదించుకున్నారు, ఇల్లు జాగో సంపాదించుకున్నారు, పని దొరికింది, మంచిగా అయినలు, ఇంకా బాగా చదువుకున్నారు, పిల్లలు చదివించిండ్లు, ఉద్యోగాలు చేయించుకున్నారు, అందరూ కూడా డెవలప్ అయినరు. కొంతమంది డెవలప్ కాని వాళ్ళు ఉన్నారు, అది ఊళ్ళో ఉన్నప్పుడు ఉన్నారు, ఇక్కడ ఉన్నప్పుడు ఉన్నారు. సో ఆ లెక్కన నాకు ఏమనిపించింది అంటే ఇది తప్పు అనిపించింది. ఇంతకుముందు ఉండే పల్లె గొప్పదా పట్నం గొప్పదా అంటే ప్రేయసి తల్లి అనే ఆ ఉదాహరణ ఏదైతుందో ఉపమానం అంటాం కదా, అది దానికి కరెక్ట్ కాదనిపించి నాకు ఏమనిపించింది అంటే కవిత కూడా రాసిన.
పట్నం ఎట్లా ఉంటుంది అంటే పెద్దమ్మ లెక్క అని అనిపించింది. ఎవరెవరు ఏం సో అట్లనే నాకు ఏమనిపించింది అంటే పల్లె తల్లిదే, నో డౌట్ పల్లె తల్లి. తల్లే మన ఊరంటేనే మన అమ్మ, ముచ్చట్లేదు అలా డౌటే లేదు. కానీ పట్నం కూడా కొంచెం అమ్మ లాంటిదే. లేకపోతే గిన్ని లక్షల మంది, గిన్ని కోట్ల మంది ఇట్లా వీళ్ళందరికీ పని దొరుకుతుంది కదా, వీళ్ళందరూ బతకడానికి, తిండి తినడానికి కావాల్సిన అన్ని అవకాశాలు దొరుకుతున్నాయి. సో అందుకని పట్నం పెద్ద మస ఉంటుంది అనిపించింది నాకు. పట్నం పెద్ద మస ఉంటుంది, మంచి భోజనం పెడుతుంది. అరే ఎదుగుతావా బిడ్డ, మంచి ఎదిగే అవకాశాలు ఇస్తుంది. కాలు చాపుకుంటావా, సాపుకో. చేతులు చాపుకుంటావా, సాపుకో. రెక్కలు పట్టుకొని ఎగురుతావా, ఎగురు. నీకు ఏదంటే అది ఇవ్వగలుగుతుంది, ఏ అవకాశం అంటే ఆ అవకాశం ఇవ్వగలుగుతుంది. అది మనం ఉపయోగించుకోవడాన్ని బట్టి ఉంటుంది. ఉపయోగించుకున్నాడు బస్తీల్లోకి వచ్చిన తర్వాత మళ్ళీ మొత్తం బంజారా హిల్స్లో ఇల్లు సెటిల్ చేసుకుంటాడు, ఎదుగుతాడు. లేదా ఇక వాడు అది లేనోడు, రెక్కలు కట్టుకోలేనోడు, ఆలోచన లేనివాడు, ఎవరు ఎక్కడున్నా అక్కడున్నా గట్లే ఉంటాడు, ఇక్కడున్నా గట్లే ఉంటాడు. సో అవకాశాలు అయితే అందరికీ సమానంగా ఇచ్చే పెద్ద మనసున్న ఇది మాత్రం ఖచ్చితంగా హైదరాబాద్ నగరం. అయితే మేము పెద్దమ్మల ఇంటికి వచ్చేందుకు కూడా ఒక కారణం ఉన్నా మతలబు ఏం తెలుసు, సైడ్ బాబు, కానీ అసలు పేరు ఏంటంటే బర్ల బాబు. ఇక్కడ బర్రెలు మేపేటోడు, బర్రెలు మేపుతాను నేను పెండ్ అవుతాడు అని. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత బతుకు కోసం వచ్చినాం అన్న. బతుకు తెరువుకి వచ్చి ఆరులో షూటింగ్లు చేసుకుంటా ఉన్నాం. కానీ ఇవాళ పెద్దమ్మ ఇక్కడ బొవ్వ పెట్టిందన్న, అవకాశాలు వచ్చినాయి అన్న, గట్లనే మీ దగ్గరికి వచ్చినాం. అదే చూడు, ఇప్పుడు చూడు తమ్ముడు, ఎక్కడి నుంచి వచ్చి ఇక్కడికి వచ్చినాం అంటే చూడు, ఇప్పుడు వచ్చి మాట్లాడుతున్నాం అంటే ఇదంతా పట్నం ఇచ్చిన కొంచెం ఏదో అదే కదా, సపోర్టే కదా. అందుకే పట్నం మంచిదే, పట్నం మంచిదే, పల్లె మంచిదే. అవునా, మా లెక్క ఎంతో మంది వచ్చారు. మీరు ఒక మాట అన్నారు, నేను వచ్చిన దారి కథ రాయాలి అని చెప్పేసి. అలా అనుకున్న మీరు ఎంతో మంది కథ మార్చారు. అంటే ఆ కథకి ఎవరయ్యట హరికృష్ణ గారు అనేది ఒక పేరు అనేది వచ్చింది. అది ఎలా సాధ్యమైందన్న మీకు? మనకు అవకాశాలు రాకనే చాలా వెనుకబడ్డాం పాపం. 60 ఏళ్ళ కథ అంటే ఎప్పటి నుంచో దీనికి పెద్ద చరిత్ర. ఎట్లా అంటే ఈ ఒడువను ముచ్చట, జయశంకర్ సార్ చెప్పినట్టు ఇక మనది ఒడువను ముచ్చట కథ అంతా, గతం అంతా ఒడువను ముచ్చట. సో మనం ఇక మనకు చేతుల్లోకి వచ్చినప్పుడు మళ్ళీ మనం అట్లాంటి పొరపాటే చేయొద్దు, అంతే కదా. గదొక్కటే చేయాలి. మనం ఏం చేయాలంటే గదొక్కటే. సో దానిలో ప్రక్కన ఏం చేసినామంటే ఫస్ట్ చూసినప్పుడు మనకు మొదటి నుంచి కూడా ఎప్పటి నుంచి బహుమణిల కాలం నుంచి, కాకతీయుల కాలంలో తెలంగాణ మంచిగా ఉంది, మస్తుగా ఉంది, మన ప్రజలందరికీ మంచిగా ఉన్నట్టుగా మన చరిత్ర చెప్తాంది. ఎప్పటి వరకు 1123 వరకు. తర్వాత 14వ శతాబ్దంకి వచ్చిన తర్వాత కుతుబ్ షాహీలు వచ్చిండ్రు, బహుమని రాజ్యం వచ్చింది. తర్వాత కుతుబ్ షాహీలు వచ్చిండ్రు, 7 చక్రవర్తులు పరిపాలించిండ్రు 300 ఏళ్ళు. సో దాని తర్వాత 1724లో ఆసఫ్ జాహీ అనే వంశం వాళ్ళు వచ్చిండ్రు, నిజాంలు అంటాం కదా. సో వాళ్ళు వచ్చిండ్రు, వాళ్ళు ఒక 300-400 సంవత్సరాలు పరిపాలించిండ్రు. 1948 సంవత్సరాలు పరిపాలించిండ్రు. సో వాళ్ళ లెవెల్లో వాళ్ళు ప్రతి వాళ్ళకు తోచినట్టుగా మంచి చేసిండ్రు, కొంచెం ఇబ్బంది పెట్టిండ్రు. ఇక ఉంటాయి, అన్నిటి మధ్య కూడా డెవలప్ అయింది కదా, మస్తు డెవలప్ అయింది. 1953లో 56లో తెలంగాణ రాష్ట్రం పోయి, తెలంగాణ దేశం అప్పుడు ఉండే సెపరేట్ దేశం, అది నిజంగా చెప్పాలంటే. అలాంటిది కాస్త భారతదేశంలో కలిసి, భారతదేశంలోంచి మళ్ళీ ఆంధ్రలో కలిసి పోయినప్పటి నుంచి కొంచెం మనకు సంబంధించిన అవకాశాలు కానీ వ్యవస్థలు కానీ కొంచెం లేని పరిస్థితి ఏర్పడ్డది. దాదాపు ఒక 60 ఏళ్ళ పాటు తెలంగాణ కళలు కానీ, తెలంగాణ కళాకారులు కానీ, తెలంగాణ సాహిత్యం కానీ, తెలంగాణ భాష కూడా ఇప్పుడు మనం మంచిగా కడుపు నిండా మాట్లాడుకుంటాం, కడుపు నిండా కమ్మగా మాట్లాడుకుంటాం. అరే మంచి మనం ఎట్లాంటి భేషజాలు లేకుండా, మనకు నారాజు లేకుండా మాట్లాడుకుంటున్నాం, నాదాలు లేకుండా మాట్లాడుకుంటాం, కుల్లం. అప్పుడు అట్లా లేదు కదా. ఏంటంటే మనం పొరపాటున మాట్లాడితే తెలంగాణ కూడా అవుతాడేమో గుర్తుపట్టి ఎక్కడ మనకు పరిచయం అవుతుందో ఉండే. అప్పుడంతా కొంచెం ఒకలాంటి వ్యవస్థ ఉండే కదా. మన భాషను, మన యాసను కూడా కొంచెం చాలా ఇబ్బంది పెట్టిన వ్యవస్థ ఉన్నది అంటే జరుగుతుంది అంతే. సో అట్లాంటి సందర్భాన్ని చూసినాం కదా 60 ఏళ్ళ పాటు. సో అందుకని ఏంటంటే ఇట్లాంటి బిడ్డలు వాళ్ళందరూ ఉన్నారు. ఇక ఇప్పుడు తెలంగాణ వచ్చినాక ఇక వాళ్ళందరికీ పట్టాభిషేకం చేయాలి. వాళ్ళందరికీ ఏది ఉంటుంది, ఏది జానపదమా, లేకపోతే పాట పాడతావా, ఆట ఆడతావా, ఎగురుతావా, దూకుతావా, బొమ్మలు ఎత్తావా, నువ్వు ఏదైనా శిల్పం కొడతావా, రాయి కొడతావా, ఏదైనా కొట్టు, ఏదైనా చెయ్యి, నువ్వు చేద్దామంటే మనం అవకాశం ఇచ్చేటట్టు ఉండాలి అని అట్లా ప్లాన్ చేసుకోవడం జరిగింది. సో దీని వెనక ఏంటంటే ఉన్నది ఇన్ని తండ్లాట ఉన్నది, గోస ఉన్నది. ఆ తర్వాత ఇంకొకటి ఏంటంటే మనకు అవకాశాలు రాకపోవడం వల్ల గొప్ప కళాకారులు కూడా పాపం దిక్కు లేకుండా పోయిన వాళ్ళు కూడా పరిస్థితి. ఇంకొకటి ఏంటంటే మనకు కన్నీళ్ళు ఉన్నాయి తమ్ముడు, మనకు గోస కన్నీళ్ళు ఉన్నాయి, దుఃఖం ఉంది, బాధ ఉన్నది, వేదన ఉన్నది. అసలు ఇక అది ఆ దుఃఖంలోంచి ఇక మళ్ళీ రావద్దు, మన రాష్ట్రం మనకు వచ్చిన తర్వాత ఇక మంచిగా చేయాలన్నట్టుగా అట్లా అనుకొని చేయడం ఒకటి. నేను కూడా ఏమన్నా ఇదంతా తెలుసు, చరిత్ర అంతా తెలుసు నాకు, చదివినాం గనక, చూసినాం గనక
సో నేను కూడా ఉద్యమంలో కూడా చాలా కవితలు రాసిన, చాలా వ్యాసాలు రాసిన. సో అందుకని ఏం చేసినామంటే ఖచ్చితంగా ఇక 60 ఏండ్ల లోపాన్ని మనం ఒక 5 ఏళ్లలో కంప్లీట్ చేయాలని పెట్టుకున్నాం టార్గెట్. 5 ఏళ్ల లోపల ఈ 60 ఏండ్ల లోపం మనకు రాని అవకాశాలు, అది మిస్సింగ్ ఉంటుంది కదా, ఒక గ్యాప్, ఆ గ్యాప్ని కంప్లీట్ చేయాలనుకున్నాం. అందుకే కసిగా పనిచేయడం, ఇక మామూలుగా కాదు. ఇక తెలంగాణ బిడ్డలు మన తమ్ముళ్ళు ఎక్కడ కనబడితే చాలు, తమ్ముళ్ళు కానీ అన్నలు కానీ అక్కలు కానీ చెల్లెలు కానీ ఏమైనా కళారూపంతో కనబడితే చాలు, ఇక వాళ్ళని మంచిగా తీసుకొచ్చి హైదరాబాద్లో రవీంద్ర భారతిలో వివిధ వేదికలు, రాష్ట్ర అవతరణ పండుగల, బతుకమ్మల, బోనాల ఎక్కడైతే అక్కడ పెట్టేసి మొత్తం మీద తెలంగాణ ఎక్కడ చూసినా కూడా ఇక తెలంగాణ ఇక మస్తు కావాలని పెట్టుకున్నాం. మీరు మాట్లాడుతుంటే నాకు నేను కళాకారుని, నాకు ఏంది ఇది పౌరుషం వస్తుంది బయటికి అంటున్నదని. అయితే అన్న కళాకారులు అనగా నాకు ముచ్చటి ఆగిపోయింది అన్న. ఇక కళాకారుల గురించి మనం తక్కువ మాట్లాడలేము, ఎక్కువ మాట్లాడలేము, ఎందుకంటే వాళ్ళ గోసలు తక్కువ లేవు, ఎక్కువ లేవు. అయితే అన్న తెలంగాణ రాకముందుకు కళాకారుల బాధలు గోసలు అవి తెలిసినాయి. తెలంగాణ వచ్చినాక కూడా కొన్ని ఏళ్ళు మంచిగానే ఉన్నాం, కానీ ఈ మధ్యలో కళాకారులు చాలా రంజిపడతారు. అంటే వాళ్ళకి అవకాశాలు వస్తలేవా, మరి వచ్చిన కాడికి వెళ్ళి పోతలేరా ఏందో తెలియదు, కానీ కొంతమంది, మరి ఎక్కువ మంది కాదు, కొంతమంది. అంటే వాళ్ళ పరిస్థితి ఏందన్నట? లేదు అట్లేం లేదు తమ్ముడు. ఇప్పుడు ఏంటంటే మొత్తం తెలంగాణ వచ్చినప్పటి నుంచి కళాకారులు గతంలో అంటే గత 60 ఏళ్లలో పొందనంత మంచి గౌరవాన్ని, గుర్తింపుని, ఆదాయాన్ని, అవకాశాలను కూడా పొందుతున్నారు. దానికి మొత్తం మన స్టాటిస్టిక్స్ తో సహా డీటెయిల్గా ఉన్నాయి. సో ఇప్పుడు నువ్వు అన్నది చెప్తాను. ఉదాహరణకి మొత్తం మన తెలంగాణ కళాకారులను తీసుకుందాం. మన తెలంగాణ మనకు అదే ముఖ్యంగా తీసుకుంటే మొత్తం నేను ఏం చేసినట్టే కేటగరైజ్ చేసుకున్నా. ఫస్ట్ అంటే ఒక సిస్టమేటిక్గా వెళ్ళినా, ఉత్తగా వెళ్ళలే, పద్ధతిగా వెళ్ళినాం. ఎట్లా అంటే ఫస్ట్ మనకు జానపద కళాకారులు, తర్వాత గిరిజన కళాకారులు, తర్వాత హైదరాబాదీ దక్కనీ కళాకారులు, తర్వాత శాస్త్రీయ సంగీతము, శాస్త్రీయ నృత్యము, కూచిపూడి, భరతనాట్యం, పేరిని ఇంకా ఇవి చేసేటోళ్ళు వాళ్ళు ఉన్నారు. తర్వాత పెయింటింగ్ వేసేటోళ్ళు ఉన్నారు. తర్వాత చెక్కనాలు చెక్కేటోళ్ళు ఉన్నారు, అంటే మన శిల్పకారులు ఉన్నారు. తర్వాత మైమ్ వాళ్ళు ఉన్నారు, మ్యాజిక్ చేసేటోళ్ళు ఉన్నారు, మిమిక్రీ వాళ్ళు ఉన్నారు. సో ఇట్లా సబ్బండ వర్ణాల, సబ్బండ కులాల, సబ్బండ జాతులకు సంబంధించిన సకల కళాకారులు మనకున్నారు. సో వీటందరినీ ఫస్ట్ మనం ఫైండ్ అవుట్ చేసినాం. చేసిన తర్వాత ఎవరెవరు ఏం చేయాలి, ఎట్లా ఎవరిని ఎక్కడ ఇక్కడ మనం పెట్టుకోవచ్చు, వాళ్ళకి అవకాశాలు ఇవ్వచ్చు. ఫస్ట్ పెట్టుకునేదంటే అవకాశాలు ఇవ్వాలి. కళాకారుడు అంటే నువ్వు మొత్తం వేషం వేసుకుంటావు, గద పట్టుకుంటావు, కిరీటం పెట్టుకున్న తర్వాత నువ్వు వేదిక లేకపోతే, జనం లేకపోతే ఏమి ఎక్కడ చేస్తావు? ఇంట్లో పాడతావా? ఎంతకాలం పాడతావు? చెల్లియో చెల్లెకో అని ఎంతకాలం పాడతావు? పాడలేం కదా. లేకపోతే ఏదైనా ఒక పాట పాడాలన్నా కూడా వేదిక ఉండాలి. అందుకని అవకాశాలు కల్పించాలి, వేదికలు కల్పించాలి. సో అందుకని ఏ చిన్న అవకాశం ఉన్నా, అది బతుకమ్మలు కావచ్చు, బోనాలు కావచ్చు, అంతకుముందు అసలు ఇవన్నీ లేవు. అంటే మనం ఉన్నాయి, మనం చేసుకున్నాం, ప్రజలు చేసుకున్నారు, కానీ ప్రభుత్వ పరంగా సపోర్ట్ లేదు. సో అప్పుడుండే ప్రభుత్వాలు కదా, వాళ్ళకి అవి అర్థం కావు. మనకుండే సెంటిమెంట్స్, మనకుండే ఎమోషన్స్, తెలంగాణ జాతిలో ఎంత ఇంపార్టెంట్ అయిన వ్యవస్థలని వాళ్ళకి తెలియదు. కానీ తెలంగాణ వచ్చిన తర్వాత బతుకమ్మ, బోనాలు 2 పండుగలు రాష్ట్ర పండుగలో ప్రకటించబడ్డాయి, ప్రభుత్వమే ప్రకటించింది. ఇక తర్వాత రాష్ట్ర అవతరణ వేడుకలు మొత్తం జిల్లాల వాడల రాష్ట్ర అవతరణ వేడుకలు జరగాలి. సో ఇట్లాంటి అన్నప్పుడు వీళ్ళందరి కళాకారులను తలపెట్టుకోవాలి. ఇక అది గుసాడి జానపద కళాకారులు అయితే ఇక మొత్తం రకరకాల కళాకారులు, డోలులు, డప్పులు, రాజన్న డోలులు, మన ఇక ఇవన్నీ అన్ని రకాల ఏవైతే కోలాటాలు, బోనాల కోలాటాలు ఇక మొత్తం వైభవంగా చేయడం జరిగింది. ఇక గిరిజన కళాకారులు అయితే వాళ్ళు లంబాడోల నుంచి మొదలుకొని, లంబాడి కళాకారులని అద్భుతంగా ఉంటుంది. సో దాని నుంచి మొదలుకొని నీకు గుస్సాడి, కొమ్ముకోయ, ఇక వీళ్ళందరూ కూడా చెంచులు, వీళ్ళందరూ కూడా వాళ్ళ కళారూపాలతోని చాలా అద్భుతంగా వాళ్ళు విన్యాసాలు చేయడం, ప్రదర్శన చేయడం, వారికి తగిన పారితోషికం కూడా ప్రభుత్వం ద్వారా డైరెక్ట్ వాళ్ళ అకౌంట్లోకి వచ్చేటట్టు. ఇక్కడ ఏది మధ్యవర్తుల ముచ్చట్లు లేవు, డైరెక్ట్ అకౌంట్, మొత్తం ఆన్లైన్ డైరెక్ట్ అకౌంట్. నువ్వు రక్తాన్ని చెమట చేసి అక్కడ ప్రజల్ని రంజింపజేస్తున్నావు. నీకు సంబంధించిన ప్రతి ప్రభుత్వ నియమాల ప్రకారం ఉండే ప్రతి రూపాయి, ప్రతి పైసా ఆయన అకౌంట్ లోకి వెళ్ళాలి. అట్లా ప్లాన్ చేసినాం. తర్వాత హైదరాబాదీ దక్కని వాళ్ళు కూడా ఉన్నారు. మనకు చాలా గొప్ప సంస్కృతి. మనకు ముషాయిరాలు ఉన్నాయి, ఖవ్వాలీలు ఉన్నాయి, తర్వాత సూఫీ సంగీతం ఉంది, తర్వాత గజల్స్ ఉన్నాయి. సో వాళ్ళు మస్తు పాడతారు. డోలికే గీత అని ఉంటుంది. సో ఇవన్నీ కూడా ఇంత అద్భుతంగా ఉన్నది కదా. ఉర్దూలో మాట్లాడతారు, ఉర్దూ పాటలు పాడతారు. గజల్స్ అనేది అయితే మొత్తం ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి. ఉర్దూ హైదరాబాద్ గజల్స్, మగ్దుమ్ మొహిద్దీన్ లాంటి మహనీయులు గజల్స్ రాసి అద్భుతంగా ప్రపంచ ప్రఖ్యాతి చెందిండ్రు. సో దాంతోపాటు ఖవాలీలు, ఆ ఖవాలి అంటే మొత్తం చాలా మంది ఢిల్లీలో, లక్నోలో అయితే హైదరాబాదీ ఖవాలీలకు, ఈవెన్ అబుదాబి, దుబాయ్లో కూడా మస్తు ఫేమస్ మనోళ్ళు. ఇవన్నీ ఉన్నాయి. సో అట్లనే ముషాయిరాలు ఉన్నాయి. ముషాయిరాల్లో 3 రకాల ముషాయిరాలు ఉన్నాయి తమ్ముడు.
మనందరం ముషాయిరా అంటారు, అంటే కవి సమ్మేళనం. పైకి చూస్తే ముషాయిరా అంటారు కదా, దాంట్లో 3 రకాలు ఉన్నాయి. అలా 3 రకాల అందులో 3 రకాలు. ఒకటి ఏంటంటే ముషాయిరా, ఒక ముషాయిరా అంటే ఒక సందర్భాన్ని బట్టి ఒక కవి సమ్మేళనం చేస్తారు. రెండవది ఏమో కవాతిన్ ముషాయిరా అంటారు. కవాతిన్ ముషాయిరా అంటే మహిళలు మాత్రమే పాల్గొంటారు దాంట్లో, ఆడబిడ్డలే. వాళ్ళు జనరల్ గా ముస్లిం ఆడబిడ్డలే ఉంటారు, మగబొరగానే ముచ్చట్లేదు. అది మహిళా కవి సమ్మేళనం, మహిళా కవి సమ్మేళనం. ఇంకొకటి ఉంటుంది మజాయియా ముషాయిరా అంటారు దాన్ని. మజాయియా ముషాయిరా అంటే హాస్య కవి సమ్మేళనం. వాళ్ళకి నువ్వు వాళ్ళ కవి సమ్మేళనంలో నువ్వు ఉంటే మస్తు నవ్వుకుంటాం, మనం కూడా నవ్వుకుంటాం, పొట్టుగా మళ్ళీ పొట్ట పగిలిపోయేటట్టు నవ్వుతాం, నిన్ను కూడా నవ్విస్తారు. అంటే అంత ఆ భాషలోనే వాళ్ళ అంత విరుపులు ఆ మరుపులతోని అద్భుతంగా ఉంటది, అంత చమక్కులతో ఉంటది అన్నట్టు. అంటే అది సెపరేట్ అది. సో ఇట్లా ముషాయిరాలు 3 రకాల ముషాయిరాలు ఉంటాయి. సో ఇవన్నీ కూడా మనం చేసుకుంటూ వచ్చినాం. అంటే హైదరాబాదు పాత బస్తీలో ఓల్డ్ సిటీలో ఉండే కళాకారులను కూడా వదలకుండా. ఇక తర్వాత ఇంకొకటి ఏంటంటే మనకు శాస్త్రీయ సంగీతం ఉంది, అంటే హిందుస్థానీ సంగీతం ఉంది, కర్ణాటక సంగీతం ఉంది. సో ఆ సంగీత కళాకారులు చాలా మంది ఉన్నారు, మంచి పాటలు పాడతారు. రామదాస్ కీర్తనలు పాడతారు, అన్నమాచార్య కీర్తనలు పాడతారు, త్యాగరాజస్వామి, ముత్తుస్వామి దీక్షితారు, స్వాతి తిరునాల్. సో ఇట్లాంటి వీళ్ళందరి యొక్క గొప్ప గొప్ప పాటలు పాడేవాళ్ళు ఉన్నారు. సో వాళ్ళందరికీ కూడా మంచిగా రవీంద్ర భారతే కాకుండా ఇతర వేదికలు వేరు చోట్లలో అందరికీ వాళ్ళు ఏమైనా చేస్తారంటే వాళ్ళకి మంచి సాయం చేయడం, సపోర్ట్ చేయడం, ఎంకరేజ్ చేయడం. అట్లా హిందుస్థానీ సంగీతం వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు ఇక్కడ. ఎందుకంటే హైదరాబాద్లో హిందుస్థానీ సంగీతం కూడా చాలా ఫేమస్ వెనకటి నుంచి, నిజాముల కాలం నుంచి, అంతకు ముందు నుంచి కూడా. సో ఆ పాటల బాటలో కూడా మనం ఎంకరేజ్మెంట్. అన్న నేను ఈ ప్రశ్న అడిగే ముందు మీరు నా గరమేమన్నా అవుతారేమో కాదు గరం కాలే, ఎందుకు తెలుసా? ఇవాళ సినిమాలలో చూసిన, యూట్యూబ్ లో ప్రైవేట్ పాటలు చూసిన, అరే ఏడ చూడు మన పాటనే, తెలంగాణ జానపదం, డప్పు కొట్టాలి, దర్వేయాల పాట, ఇవే ఉన్నాయి. కానీ నేనేమన్నా అసలు లేవు, వాళ్ళని పట్టించుకుంటారు. ఎందుకు పట్టించుకుంటారా బ్రహ్మాండంగా, కానీ మీరు ఏమంటారు? చాలా బ్రహ్మాండంగా తమ్ముడు. ఈ గతంలో ఎప్పుడూ లేనంత గొప్ప కీర్తి, గొప్ప వైభవం ఇప్పుడు తెలంగాణ పాటకు, తెలంగాణ యాసకు, తెలంగాణ భాషకు. ఇంతెందుకు తమ్ముడు, నువ్వు నీ ఛానల్ పూరా లోకలని పెట్టడంతోనే అర్థమవుతుంది కదా తెలంగాణ భాషలో పదం అది. లేకపోతే ఒకప్పుడు ఒక 10 ఏళ్ల క్రితం నువ్వు ఊహించినవా కనీసం గిట్లాంటి పాట వస్తుందని, గిట్లాంటి టైటిల్ తో ఒక ఛానల్ వస్తుందని ఊహించినవా? అసలు ఊహించడం కూడా ఊహించలే కదా. మన భాష మనం న్యూనతగా ఫీల్ అయినాం, ఇన్ఫీరియారిటీగా ఫీల్ అయినాం, మనం నాదానిగా ఫీల్ అయినాం. అలాంటిది ఇప్పుడు చూడు, నీది నాది, ఇది నా ఆత్మగౌరవం, ఇది నా భాష, ఇది నా యాస, నేను ఇట్లనే మాట్లాడతా అని చెప్తూ ఎంతమంది, ఒకప్పుడు సత్యన్న దాసన్న వాళ్ళిద్దరు. అలాంటిది ఇప్పుడు చూడు పూరా లోకల్ అనే కంప్లీట్ తెలంగాణ స్టైల్లో ఉండే పూరా లోకల్ పెట్టేసి పక్కా లోకల్ లెవెల్లో పూరా లోకల్ పెట్టి తమ్ముళ్ళు ఇద్దరు మంచి బంగారు తమ్ముడు ఒకడు, బాబు తమ్ముడు ఒకడు, ఇద్దరు వచ్చేసి నన్ను ఇంటర్వ్యూ చేస్తానంటే ఈ తెలంగాణ సాధించిన విజయమే కదా. ఏమన్నా మా మేడం ఏమో, మరి మా మేడం పెద్ద సార్లు ఉంటారు కదా, వాళ్ళందరూ ఏమంటారు, సార్ చెప్పండి మీరు అంటే మీరు ఎలా ఈ ప్రస్తావన మనకి ఇట్లా రాదన్న, తినాలా ఏం చేస్తాను, ఏడికెళ్ళి వచ్చినావు, ఇదే మనకు తెలిసింది, ఇట్లా చేస్తేనే కమ్మదనం. మీరు చెప్తుంటే నాకు మాట గుర్తొచ్చింది అన్న. సింహం తన చరిత్రను తను రాసుకోపోతే వేటగాడు రాసిందే చరిత్ర అని చెప్పి అన్న చెప్పిన మాట అది. అన్న ఎప్పుడో చెప్పారు ఆ మాట. ఇంత బుద్ధి మాట వచ్చిందని నేను అనుకుంటాను. చదువుకోలేదురా, బర్రెలే కాసిన బర్రెలు కాసిన అది ఎంత పెద్ద తెలివి, మామూలు తెలివి కాదు. ఎందుకంటే బర్రెలు అటు పోకుండా ఇటు పోకుండా మంచిగా కరెక్ట్ చూసుకోవాలి, అది పెద్ద తెలివి, పెద్ద మేనేజ్మెంట్ సైన్స్ అది. తమ్ముడు నువ్వు తక్కువ అంచనా వేయకు, గొర్రెలు చూసుడు బర్రెలు చూసుడు అనేది పెద్ద మేనేజ్మెంట్ సైన్స్. ఎందుకంటే గుర్తుపట్టాలి, ఇంకోరి గుంపులోకి పోకుండా ఇంకో గొర్రెల గుంపు ఉంటది, నా గొర్రెది వేరే గొర్రెది గుర్తుపట్టే జ్ఞానం ఉండాలంటే తక్కువ తెలివి ఉండదు, చాలా మంచి తెలివి ఉండాలి. ఆ మాట అర్థం ఏంటంటే మరి రాసిన ఏది సింహం తన చరిత్ర రాసుకోవడం వేటగాడు రాసిన మంచి మాట నేను చెప్పి, అది నేను కూడా చదివిందే. చిను ఆచేబే అని ఒక అద్భుతమైన కవి ఉన్నాడు. ఆయన ఏం చెప్పిండంటే ఆఫ్రికా మన పక్క ఖండమే, మన ఆసియా ఖండం, వాళ్ళు నీ లెక్కుంటారు అందరు మంచోళ్ళు, పాపం వాళ్ళు మంచోళ్ళు, బాగా చదువుకున్న వాళ్ళు, బాగా జ్ఞానం ఉన్న వాళ్ళు, మొట్టమొదటి మానవులు వాళ్ళు. ఈ భూమి మీద మొట్టమొదటి మానవులు అంటుంటే ఆఫ్రికన్సే, మనం కూడా కాదు. మొత్తం ప్రపంచంలో ఆంథ్రోపాలజీ ప్రకారం మానవ జాతి 5 రకాలు ఉన్నారు. ఆఫ్రికన్స్ అంటే నిగ్రోయిడ్ మానవులు, మంగోలాయిడ్ మానవులు, కాకసాయిడ్ మానవులు, ఆస్ట్రలాయిడ్ మానవులు అని ఇట్లా 5-6 రకాలు ఉన్నారు. దాంట్లో మనం ఇండియన్స్ ఒక సెపరేట్ కేటగిరీ. కానీ మొదటి మానవులు మాత్రం నిగ్రోయిడ్ మానవులు, అంటే మొట్టమొదటి మానవులు, అంటే చింపాంజీ తర్వాత పరిణామ క్రమంలో వచ్చిన మానవుల్లో మొట్టమొదటి మానవులు ఆఫ్రికన్ మానవులే. సో ఆ తొలి మానవులు వాళ్ళు. వాళ్ళని తక్కువ ఆఫ్రికా అనగానే ఏదో వెనకబడ్డది, నల్లగుంటారు, గుంగురాలు ఎంటుకలు ఉంటాయని అనుకోవాల్సిన అవసరం లేదు. వాళ్ళే తొలి మానవులు, ఈ భూమి మీద మొట్టమొదటి పట్టాదారులు వాళ్ళు, ఈ భూమి మీద మొట్టమొదటి పట్టాదారులు వాళ్ళు.
సో అందుకని మనం అమ్మో వాళ్ళు గొప్పోళ్ళు. సో అయితే ఆయన దాంట్లో చినువ ఆచేబే అంటే ఆయన చెప్పిండు అనమాట, అయ్యా మనం ఇంతకాలం చెప్పేది మనం చదువుతున్నాం, వాడేవాడు చెప్తుంటే మనం రాస్తుంటే మనం చదువుతున్నాం వింటున్నాం ఇట్లా అనుకుంటున్నాం, కానీ మనం సింహాలమే. కానీ మనం చెప్పకపోవడం వల్ల వేటగాడు ఏది చెప్తే అది అవుతుంది. వేటగాడు ఏం చెప్తాడు, ఏ సింహం జూలును పట్టుకున్నా నేను జడేసినా నేను అది చేసినా ఇది చేసినా అంటున్నాడు, అదే రికార్డ్ అవుతుంది, అదే చరిత్ర అవుతుంది, రేపు తర్వాత తరములంతా అదే చదువుతాను, అదే కథ అవుతుంది. అట్లా కాదు, సింహాలు కూడా చెప్పాలి. ఇప్పుడు ఇక మనం సింహాలమే, కానీ వాడు నిజంగానే జడేసిండా లేదా, నిజంగానే నా మీద కత్తి పెట్టిండా లేదా, నేనే చెప్పాలి కదా కథ అని అప్పుడు ఆయన చెప్పినప్పటి నుంచి ఇది ఒకటి గొప్ప వాక్యం అది. సో అందుకని దాన్ని నేను బాగా ఫీల్ అవుతాను. అందుకోసం తెలంగాణ వాళ్ళ కథను తెలంగాణలో చెప్పాలి. అట్లనే తెలంగాణ కళారూపాలు ఉన్నాయి, జానపద కళారూపాలు, దానికి సంబంధించి మనమే చేయాలి. దానికి సంబంధించి హైదరాబాద్ దక్కని మనం చేయాలి, ఓ పాట మనమే చేయాలి, డప్పు మనమే కొట్టాలి, ఆ డప్పు గురించి మనమే చెప్పాలి. చూడు అట్లా తప్ప మళ్ళీ ఎవడో వచ్చి ఈ డప్పు యొక్క విశిష్టత అనగానేమి ఇలాగా ఉంటుంది అని అవన్నీ వద్దు, అవసరం లేదు. మనమే చెప్పాలి, మన గొంతు, మన బాధ, మన వేదన, మన ఏది ఉంటుంది మన ముచ్చట మనమే చెప్దాం, మనమే చెప్పాలి అంతే ముచ్చట, అది కథ అని అట్లా అనుకుని మొదలెట్టింది తమ్ముడు. పెట్టుకొని అవన్నీ ఒక భావజాలం. అంటే ప్రపంచవ్యాప్తంగా చాలా మంది గొప్ప గొప్పలు చాలా మంచి ముచ్చట చెప్పింది కదా. మహాత్మా గాంధీ చెప్పిండు మనకు, మార్టిన్ లూథర్ కింగ్ చెప్పిండు, నెల్సన్ మండేలా ఉన్నాడు, వీళ్ళందరూ గొప్ప గొప్ప. స్వామి వివేకానంద కూడా చాలా గొప్ప, భారతదేశం గురించి చాలా చూసిండు, చాలా చేసిండు వాళ్ళంతా. అవన్నీ చదివిన తర్వాత మనకు కూడా అనిపిస్తుంది కదా, అప్పుడు భారతదేశంలో తెలంగాణ ఎక్కడ అనుకునే కానీ ఇలా భారతదేశంలో తెలంగాణ ముందు ఉన్నది. తెలంగాణ కల్చర్ పరంగా మాత్రం మస్తు. నువ్వు ఎక్కడ చూడు, పుస్తకాల విషయంలో కానీ, తెలంగాణ సాహిత్యం విషయంలో, కవిత్వం విషయంలో, కవి సమ్మేళనాల విషయంలో, తర్వాత తెలంగాణ చరిత్రని మళ్ళీ బయటికి తీసి కొత్త పుస్తకాలు వేయడం విషయంలో, డాక్యుమెంటరీ చేయడం విషయంలో నువ్వు చెప్తే ఆశ్చర్యపోతావు. నువ్వు యూట్యూబ్ ఛానల్ ఇప్పుడు అన్నావు కదా, భారతదేశం మొత్తం మీద మొట్టమొదటి డిపార్ట్మెంట్ యూట్యూబ్ ఛానల్ మనదే. మొత్తం 29 రాష్ట్రాలకైతే 29 డిపార్ట్మెంట్లు అయితే ఉన్నాయి కదా, కల్చర్ డిపార్ట్మెంట్లు. వాటిలో 2015-16లోనే మనం యూట్యూబ్ ఛానల్ పెట్టినాం. నాకైతే నేను టెక్నాలజీ తెలుసు, నేను ఫోర్కాస్టింగ్ అంటే కొంచెం ఎప్పటికప్పుడు అప్డేటెడ్గా ఉంటా కనుక మనకు ట్రెడిషన్ ఎంత తెలుసో టెక్నాలజీ కూడా ట్రెండ్ కూడా తెలుసు. ట్రెండ్ 3 టీలు లెక్క మనదంతా, టీ అంటే ఈటీ కాదు, 3 టీల లెక్క. ట్రెడిషన్ అంటే మన సంప్రదాయం, మన సంప్రదాయాన్ని మనం గౌరవించాలి. తెలంగాణ మట్టిలో పుట్టిన ప్రతి సంప్రదాయాన్ని మనం గౌరవించాలి. ఉన్నంతకాలం మనిషి ఉన్నంతకాలం, మనం ఉన్నంతకాలం, మనీ ఉన్నంతకాలం మనం చేయాలి. ఇంకొకటి ట్రెండ్, ప్రపంచవ్యాప్తంగా ఏమేం జరుగుతుందో జల్లెడ పట్టినట్టు తెలుసుకోవాలి. ఇప్పుడు కొరియన్ పాపు మస్తు నడుస్తుంది, ఎవడు చూడు BTS అంటాడు, మరి దాని కథ ఏందో చూడాలి. మనం దాన్ని కూడా కల్చర్లో తీసుకోవాలి. గంతగానం వాళ్ళందరూ, లేకపోతే ఇన్ని లక్షల మంది హైదరాబాద్లోనే 19 ఏళ్ళ పిల్లలు, టీనేజ్ పిల్లలందరూ కూడా BTS, ఇంకా జంకుక్, పింక్, బ్లాక్ పింక్ అనే ఒక అమ్మాయి ఉంటుంది, దాంట్లో పాటలు పాడటాను. వాళ్ళంటే విపరీతమైన ఫ్యాన్స్ ఉన్నారు. కొరియన్ డ్రామాలు OTTలో విపరీతంగా చూస్తున్నారు. కొరియన్ సినిమాలు విపరీతంగా తెలుగులోకి డబ్బింగ్ అవుతున్నాయి, రీమేక్ అవుతున్నాయి. చాలా సినిమా, ఓ బేబీ సినిమా కూడా కొరియన్ రీమేకే. ఓ బేబీ అనే ఒక సినిమా వచ్చింది, బేబీ కాదు ఓ బేబీ, సమంత సినిమా, ముసలాం, అది కొరియన్ సినిమానే, అది ఒరిజినల్ కొరియన్ సినిమా. అట్లా చాలా సినిమాలు, ఈవెన్ పిల్ల జమీందార్ ఉంది కదా సినిమా, నాని సినిమా, అది ఒరిజినల్ కొరియన్ సినిమానే. అదే కదా, అట్లాంటి సినిమాలు వాళ్ళు తీస్తున్నప్పుడు ఇవన్నీ గమనించుకుంటూ ఉండాలి. అందుకని నేనేం చేస్తానంటే, నేను ఎప్పుడు కాంటెంపరీగా ఉంటా, ఎప్పుడు అప్డేట్ అవుతుంటా. సో అందుకని వీటన్నిటి దృష్టిలో పెట్టుకుని అన్నిటిని కలుపుకుంటూ కొత్త అన్ని మనం చేసుకుంటూ పోతున్న క్రమంలో యూట్యూబ్ కూడా అసలు ఎవ్వరూ ఊహించినప్పుడు మనకు యూట్యూబ్ ఛానల్ పెట్టి ఇప్పుడు దాంట్లో దాదాపు 39,000 మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు. దాదాపు ఒక 3-4 కోట్ల వ్యూస్ ఉన్నాయి దానికి, ఒక 900 వీడియోస్ ఉన్నాయి దాంట్లో. మళ్ళీ లైవ్లు కూడా ఎప్పటికీ మనం లైవ్ పెడతాం. మా గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ రవీంద్ర భారతిలో కానీ ఎక్కడ ఏం జరిగినా ఆ లైవ్ ప్రోగ్రామ్ దాంట్లో లైవ్ స్ట్రీమింగ్ పెట్టేస్తాం. సో దానివల్ల వివిధ దేశాల్లో ఉండే వాళ్ళందరూ కూడా ఆ లింక్ను చూసుకొని మళ్ళీ చూడటం మొదలెడతాను. అవును, మీరు సినిమాలో ఒక ముచ్చట యాదికి వచ్చిందన్న, మనకి సినిమా ఇండస్ట్రీలో కొత్త పిల్లగాళ్ళు వస్తున్నారు కదా, తెలంగాణకి నుంచి వచ్చిన పిల్లగాళ్ళని మస్తు ఎంకరేజ్ చేస్తున్నారు అన్నారు. అంటే వాళ్ళ కోసం ఒక థియేటర్ లాంటిది కూడా ఏర్పాటు చేశారని చెప్పారు. అసలు దాని ముచ్చట ఏందన్న? అది మంచి తమ్ముడు, ఎందుకంటే మనందరికీ తెలంగాణ బిడ్డలందరికీ కూడా ఏదంటే పుస్తకాలు మస్తు రాసిండ్రు మన వాళ్ళు, పుస్తకాల పని అయిపోయింది. ఇక చెక్కులు బొమ్మలేసిండ్లు తెలంగాణ మించిన వీరుడే లేరు.
ఒక హైదరాబాద్లోనే దాదాపు ఒక 200 మంది 250 మంది మంచి ఇంటర్నేషనల్ పెయింటర్స్ ఒక్క హైదరాబాద్లోనే ఉన్నారు. సో అట్లా అన్ని రంగాలలో మనోళ్ళు మస్తు మంది ఉన్నారు. మంచి శాస్త్రీయ సంగీతం ఉన్నది, పేరు నాట్యంలో ఉన్నారు మనోళ్ళే, తర్వాత కూచిపూడిలో ఉన్నారు, భరతనాట్యంలో ఉన్నారు, ఇట్లా అన్ని రంగాలలో ఉన్నారు. సినిమా దగ్గరికి వచ్చేసరికి ఏంటంటే మొదటి నుంచి సినిమా కొంచెం మనకు దూరం అయిపోయింది. కానీ గమ్మత్ ఏంటంటే ఇక్కడ మంచి విషయాలు చెప్తా తమ్ముడు, మీకు తెలుసుకోవాల్సిన విషయాలు మన తమ్ముళ్ళందరూ కూడా తెలుసుకోవాలి. ఏంటంటే హైదరాబాద్లో సినిమా లేదు అంటారు, కానీ సినిమా ఏదో వీళ్ళు వచ్చిన తర్వాత మేము అన్నపూర్ణ స్టూడియోస్ పెట్టినాకనే లేకపోతే రామకృష్ణ స్టూడియోస్ పెట్టినాకనే వచ్చింది అంటారు. కానీ అంత వీళ్ళకి ఇది అంత సరే ఒక నిజమే ఒప్పుకుందాం. కానీ అంతకంటే ముందే 1920 ప్రాంతంలోనే భారతదేశంలో మొట్టమొదటిసారిగా మూకీ సినిమాలు అంటే సౌండ్ లేని సినిమాలు వస్తున్న టైంలోనే సైగలతో వచ్చే సినిమాలు, సౌండ్ లేని సినిమాలు వస్తున్న టైంలోనే హైదరాబాదు సినిమాకి హబ్బు. 21 ప్రాంతంలో నిజాం కాలంలో ఇదే ఇప్పుడు నిజాం కాలేజీలో ఒక ప్రొఫెసర్ ఉన్నాడు, ఆయన ధీరేంద్రనాథ్ గంగూలీ, ఆయన పేరు బెంగాలీ, ఆయన పెద్ద ప్రొఫెసర్, ఆయన బాగా చదువుకున్నాడు. అయితే బెంగాలీ, ఆయన వచ్చి ఇక్కడ ఉద్యోగం చేస్తాడు. అప్పట్లో ఫ్యాషన్ నిజాం రాష్ట్రంలో పనిచేయడం అంటే దుబాయ్ పోయి పనిచేసినట్టు, అమెరికా పోయి పనిచేసినట్టు. ఇప్పుడు నువ్వు అమెరికా పోయి పనిచేసేటను అప్పట్లో అంటే 1948 కంటే ముందు భారతదేశంలో ఎక్కడున్నోడికైనా ఎక్కడ పని చేయాలని లక్ష్యం తెలుసా? మన వాళ్ళందరికీ ఇప్పుడు అమెరికా పోవడం ఇష్టం కదా. అట్లనే అప్పుడు ఎట్లా అంటే హైదరాబాద్ లో పని చేయాలనేది కోరిక. హైదరాబాద్ అప్పుడు సెపరేట్ దేశం, హైదరాబాద్ లో పని చేయాలి. ఎవరు పని చేస్తానంటే హైదరాబాద్ లో పని చేస్తాను అని చెప్పేటోళ్ళు, అమెరికాలో పని చేస్తాను అంత గొప్పగా చెప్పేటోళ్ళు. సో అట్లా బెంగాలీ ఆయన అంతటా ఆయన వచ్చి నిజాం కాలేజీలో ప్రొఫెసర్గా పనిచేసేవాడు. ఆ పనిచేసే ఆయనకు మొత్తం ఏంటంటే ఇక ఇది సినిమా వచ్చిందనే విషయం తెలుసుకొని అప్పుడు లండన్ నుంచి యూరోప్ నుంచి దిగుమతి ఫిల్ములు ప్రొజెక్టర్లు దిగుమతి చేసుకొని ఇక్కడ సినిమాలు తీయడం మొదలెట్టిండు. ఒక 8 సినిమాలు తీసిండు ఆయన. ఆ తర్వాత లోటస్ ఫిల్మ్ కంపెనీ అనే పేరు పెట్టిండు, ఒక కంపెనీ పేరు పెట్టిండు. సో అట్లా చేసుకుంటే చాలా సినిమాలు 1948 వరకు కూడా చాలా సినిమాలు ఇక్కడ తెలంగాణలో తయారైనవి, నిర్మాణమైనవి, తీయబడ్డాయి సినిమాలు. ఇటుకెళ్ళి కాదు, ఇటుకెళ్ళి కూడా చాలా అయింది. ఇటుకెళ్ళి కూడా ఉంది. మనకి ఏం చెప్తారంటే మద్రాసులోనే మొదలైంది అని చెప్తారు, లేకపోతే ముంబైలోనే మొదలైంది అంటారు. ముంబైలో మొదలైంది కరెక్టే, మద్రాసులో మొదలైంది కరెక్టే, హైదరాబాద్ లో కూడా మొదలైంది. ఇది ఎవరు చెప్పలే, ఎవరు తెలియదు, చాలా మందికి తెలియదు, ఎవరు తెలియదు. సో అయితే ఏమైందంటే అప్పటి వరకు పర్లేదు, మంచిగానే ఉంది. తర్వాత స్వాతంత్రం వచ్చినాక ఇదంతా అయిపోయిన తర్వాత కొంచెం వెనక్కి పోయింది. తెలంగాణలో సినిమా లేకుండా, సినిమాకు సంబంధించి ఎక్కువ పెద్దగా లేదు, మనోళ్ళకి వేరే వారి దాంట్లో అయిపోయింది. ఇక కొంత వచ్చిన తర్వాత మొత్తం సినిమా ఇండస్ట్రీ అంతా వాళ్ళదే అన్నట్టు అయిపోయింది. మనకి ఎక్కడ ఛాన్స్ లేదు. కానీ చూసినప్పుడల్లా రందిపట్టోళ్ళం మన వల్ల అంతా. ఏమనంటే కోనసీమ అంటున్నారు, ఏమనంటే భీమవరం అంటున్నారు, అదేదో పాలకొల్లు అంటున్నారు. కానీ అరే మాకు పాలమూరు ముచ్చట్లేకపోయాయి, దీంట్లో ఒక భీమదేవరపల్లి ముచ్చట్లేకపోయాయి మాకు, పాలకుర్తివి లేదా ఏంది కథ అని లోపల రందిపట్టోళ్ళు. చూసేటోళ్ళు మంచిగానే సపోర్ట్లు కొట్టేటోళ్ళు, చూసేటోళ్ళు ఈలలు కొట్టేటోళ్ళు కరెక్టే, కానీ ఇక ఏమనకపోయేది. మళ్ళీ మొత్తం ఇండస్ట్రీలో నైజాం ఏరియా అనేది పెద్ద మార్కెట్. సినిమా వాళ్ళకి పెద్ద మార్కెట్ ఏంటంటే నైజాం ఏరియా. నైజాం ఏరియాలో వచ్చినంత లాభం వాళ్ళకి ఎక్కడ రాకపోయేది. సో అట్లాంటి పరిస్థితుల్లో మనం తండ్లాడు తప్ప ఎట్లా ఏం చేయాలో ఇవన్నీ తెలియదా. పొరపాటున ఏదో హైదరాబాద్కో వరంగల్కో కరీంనగర్ నుంచో వచ్చి ఏదో సినిమా తీద్దాం అనేసరికి మన భాష వినంగానే మన మాట వినంగానే ఏహైగా పక్క పెట్టు ఇట్లా జరిగింది. సో అట్లాంటిది ఆ కళ అట్లాగే ఉండిపోయింది. సో దాన్ని మనం గమనించినాం కనుక తెలంగాణ వచ్చినాక సరే మన వాళ్ళందరికీ మన తెలంగాణ బిడ్డలు యూత్ ఇప్పుడు మీలాగా వాళ్ళందరికీ కూడా ఏంటంటే ఇక నా పేరుని ఇట్లా పెద్ద అక్షరాలతోని పోస్టర్లో కాదు, సినిమాలో ఇంత పెద్ద 70mm స్క్రీన్ మీద సినిమా స్కోప్ మీద నా పేరు చూసుకోవాలని కోరిక ఉన్నారు చాలా. సో అట్లాంటి వాళ్ళు మరి కోరిక ఎట్లా నెరవేరాలి? పాపం ఏదో వాళ్ళు ఉన్నంత మేరకు షార్ట్ ఫిల్మ్లు తీస్తాను, యూట్యూబ్లో పెట్టుకుంటాను, కరెక్టే. కానీ యూట్యూబ్లో పెట్టుకుంటే అయిపోద్దా సినిమా? టీవీ గింతే చూస్తాం, నీకు ల్యాప్టాప్ అంతా చూసుకుంటావు. పెద్దది చూడాలి. మా తెలంగాణ బిడ్డల కోరిక. సో అందుకని ఏం చేసినాం అంటే పైడి జయరాజ్ ప్రివ్యూ థియేటర్ అని ఇదే రవీంద్ర భారతిలో పైన 2nd ఫ్లోర్లో చాన్నాళ్ళ నుంచి అది ఖాళీగా అంటే దాని ఒక స్టోర్ రూమ్ లాగా ఉన్నది. దాన్ని ప్రభుత్వంతో చెప్తే ప్రభుత్వం వాళ్ళు నిధులు మంజూరు చేసి ఒక మంచి ప్రివ్యూ థియేటర్ కట్టించాను. ప్రభుత్వం సహకరించింది చెప్పగానే. దానికి పైడి జయరాజ్ పేరు పెట్టినాం. ఆ పేరు కూడా నువ్వు గమనించాలి. ఇక్కడ పైడి జయరాజ్ అంటాడు పెద్ద మహావీరుడు, మామూలుడు కాదు. ఏదో మానకొండూరు కరీంనగర్ నుంచి మొదలై హైదరాబాద్ లో అఖాడాలు ఉన్నాయి. అంటే వస్తాదులు ట్రైనింగ్ ఉంటది కదా, ఇప్పటికీ ఉన్నారు వస్తాదులు మస్తు మంది ఉన్నారు. మనం ఎక్కడో హర్యానా అంటారు కానీ హర్యానా తాతలు లాంటి వాళ్ళు హైదరాబాద్ లో పంజాగూడ సందులో. మళ్ళీ ఇక్కడ ఓల్డ్ సిటీలో ఇప్పటికీ వ్యాయామశాలలు ఉన్నాయి. వాళ్ళు కూడా మొత్తం చేసుకుంటారు. సో అయితే దాంట్లో ఆయన ట్రైన్ అయ్యండి. ఆయన మంచి 6 అడుగులు ఎత్తుంటాడు, ప్రభాస్ కంటే ఎత్తుంటాడు ఆయన అప్పట్లో.
సో అయితే ఆయన పోయి ముంబై పోయి ఎప్పుడు 1940s స్వాతంత్రం రాక ముందు ముచ్చట ఇది. ఆయన ముంబైలో పాపం కార్లు తుడిచి ఇది నానా కష్టాలు పడి లాస్ట్కి సినిమా స్టూడియోలోకి పోయి హీరోగా అయ్యిండు. అవి ఒక్క సినిమా 2 సినిమాలు తీయలే, ఒక 130 సినిమాలకు లో హీరోగా నటించిండు. ఒక్క సినిమా ఊరు కాని ఊరు, పల్లె కాని పల్లె, దేశం కాని దేశంలో పోయి అక్కడ పోయి నువ్వు హీరోగా అంటే ఎంత కష్టం. అట్లా చేసిండు ఆయన. చేసి ఇంకొక కొన్ని సినిమాలకు ప్రొడ్యూసర్ చేసిండు, కొన్ని సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్గా చేసిండు. అట్లా ఒక 300 సినిమాల్లో ముంబైలో బాలీవుడ్ సినిమాల్లో నటించిండు ఆయన. సో ఇంకొక విషయం చెప్తే ఇక్కడ తమ్ముడు మన వాళ్ళందరికీ తెలియాలి. మనం ఇప్పుడు చూసి యాక్షన్ సినిమా అంటున్నాం చూసినావా, ఇట్లా గుద్దంగానే ఇట్లా రింగులు తిరిగి పడిపోతుంది, ఇట్లా గుండ్రం తిరిగి పడిపోతాయి, ఇవన్నీ ఉంటాయి యాక్షన్ సినిమా అంటాం. మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ వీళ్ళందరూ చేస్తారు చూసినావా. వాళ్ళందరికీ బాబులా అంటాడు పైడి జయరాజ్. భారతదేశం మొత్తం మీద ఫస్ట్ యాక్షన్ హీరో అంటే ఫస్ట్ స్టంట్స్, ఫీట్స్, సోమర్సాటులు అంటే పల్టీలు కొట్టుడు, ఎగిరి దునుకుడు, గుట్టల మీద పడుకోడు, ఇవన్నీ స్టంట్స్ అంటే ఆయన డూపు లేకుండా చేస్తాడు ఆయన ఒక్కడు. ఫస్ట్ డూపు లేకుండా చేస్తాడు. ఎప్పుడు నేను చెప్పేది 48 ప్రాంతంలో 1948 ప్రాంతంలోనే యాక్షన్, కత్తి యుద్ధాలు ఇవన్నీ చేస్తాడు. ఎందుకంటే ఇక్కడ మొత్తం ఇట్లా ఫుల్గా ఫిట్గా తయారైంది కదా, యుద్ధాలు చేస్తాడు ఆయన. అట్లా ఆయన చాలా యాక్షన్ సినిమాలు, సూపర్ మ్యాన్ రిటర్న్స్ అనే సినిమా తీసిండు. ఎప్పుడుకప్పుడే సూపర్ మ్యాన్ రిటర్న్స్, ఇప్పుడు మనం సూపర్ మ్యాన్ సినిమాలు చూస్తాం. ఆ ఇన్స్పిరేషన్ తోనే అప్పుడు కూడా సూపర్ మ్యాన్ సినిమాలు ఉన్నాయి. ఆ రోజులోనే హాలీవుడ్ ని ఇన్స్పిరేషన్ తీసుకొని సూపర్ మ్యాన్ రిటర్న్స్ అనే సినిమా తీసిండు. సో అట్లా దాంట్లో ఫైట్స్, యాక్షన్స్ చేస్తాడు అన్నట్టు. అందుకని ఫస్ట్ యాక్షన్ హీరో ఆన్ ఇండియన్ సిల్వర్ స్క్రీన్ ఈజ్ పైడి జయరాజ్ అన్న చెప్తుంటే ఎట్లుందో. సో ఆయనకు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు వచ్చింది తమ్ముడు. అంటే ఆ పెద్ద అవార్డు, భారతదేశంలో పెద్ద అవార్డుకి అదే, అంత అవార్డు వచ్చింది. ఆయన పేరు మీద ఆ ప్రివ్యూ థియేటర్ పెట్టినాం. పెట్టి దాంట్లో మన తెలంగాణ బిడ్డలు తీసే సినిమాలు ఏవైతున్నాయో, షార్ట్ ఫిల్మ్స్, డాక్యుమెంటరీస్ అన్ని స్క్రీన్ చేయడం అయిపోదు. స్క్రీన్ చేసిన తర్వాత ఆ టీంని అందరినీ పిలుచుడు. ఆ టీం అంటే దాంట్లో దర్శకుడు, రచయిత, కాస్టింగ్, ఆర్టిస్టులు అందరిని పిలిచి, దాన్ని నటించిన అందరిని పిలిచి వాళ్ళతో వచ్చి చూసే వాళ్ళతో ఇంటరాక్షన్ చేస్తాం. ఇంటరాక్షన్ అంటే మాట్లాడతారు, ముచ్చట పెడతారు. అయ్యా ఎందుకు తీసినావు ఈ సినిమా, వాడు అడుగుతాడు ఎందుకు తీసినా, ఈ సినిమా ఎందుకు తీయాలనిపించింది నీకు, ఇంతమంది ఉండగా, ఇన్ని కథలు ఉండగా ఈ కథ ఎందుకు తీసినావు, మంచిది షేడ్ అయింది, నువ్వు ఆ కెమెరా ఎంత పట్టినావు, ఎంత ఖర్చు అయింది అని అంతా అడుగుతారు. వీళ్ళు అంతా చెప్తారు. చెప్పి వీళ్ళు కూడా తెలుసుకునే ఒక ఫీడ్బ్యాక్ అవుతారు. నువ్వు యూట్యూబ్లో పెట్టుకుంటే కింద కామెంట్స్లో బాగుంది, గుడ్, ఎక్సలెంట్, లేకపోతే అసలు బాగాలేదు అన్ని పెడతారు. కానీ నీకు ఎదురుగా చెప్తుంటే నీకుండే వేరే కిక్ వేరే చెప్తే తెలిసింది మనకి. సో అట్లా ఒక ఇప్పుడు 7 ఏళ్ళ బట్టి 8 ఏళ్ళ బట్టి నడుస్తుంది అది. సో అట్లా ఆ విధంగా వీళ్ళందరినీ మళ్ళీ ఎడ్యుకేట్ చేయడం, అంటే సినిమా మేకింగ్ దాని మీద ఎడ్యుకేషన్ తీసుకురావడం జరిగింది. సో దాంతోపాటు సండే సినిమాని పెట్టిన తమ్ముడు. ఆ సండే సినిమాలు ఏం చేస్తాం అంటే వరల్డ్ సినిమానే ఇస్తాం. అంటే ఎట్లా అంటే చైనీసు, జపనీసు, కొరియను, ఇరానియన్, ఇటాలియన్, స్పానిష్, రొమేనియన్ సినిమాలు, డచ్ సినిమాలు, సో ఇట్లాంటి హాలండ్ సినిమాలు, ఇట్లాంటి ప్రపంచ ప్రఖ్యాతమైన సినిమాలు ఏవైతున్నాయో, జర్మన్ సినిమాలు లాంటి అవన్నీ దాంట్లో ప్రదర్శన చేస్తాం. ఎవ్రీ వీక్ ఒక సినిమా. సో దాంతో ఏమవుతుందంటే వీళ్ళు కంపేర్ చేసుకుంటారు కదా చూస్తూ, అరే మనం ఇట్లా కథ ఇట్లా చెప్పొచ్చా, ఈ స్క్రీన్ ప్లే ఇట్లా రాయొచ్చా, సీనిక్ ఆర్డర్ ఇట్లా చేయొచ్చా, అరే ఇంత ఎమోషన్స్ ని, హ్యూమన్ ఎమోషన్స్ ఇంత సెన్సిటివ్ గా తీయచ్చా, ఏమైనా కొట్టుడు తిట్టుడు చంపుడేనా సినిమా అంటే, అది కాదు. అరే మన మానవ సంబంధాలతో తీయాలి సినిమాలు. ఒక ఇరానియన్ సినిమాలు, చిన్నపిల్లల సినిమాలే ఉంటాయి దాంట్లో. చిన్నపిల్లలు మనం చూస్తే నువ్వు ఏడిపోతుంది మనకి. నువ్వు ఏడిపించాలంటే ఏదో కష్టపెట్టి కన్నీళ్లు పెట్టి ఫైటింగ్ చేస్తేనే ఏడుపులు రావు. అంటే బాగా కష్టాలు పెడుతుంటే కొరడాతో కొడితేనే ఏడుపులు వస్తాయనే తప్పు. చిన్న పిల్లల్లో ఉండే చిన్న చిన్న అంశాల వల్లనే తప్పులు బాగా మనం కూడా ఐడెంటిఫై అయిపోతాం. సో అలాంటి సెన్సిటివ్ కథలతో సినిమాలు అవి మనం చూపిస్తాం. అట్లాంటి కథ బలగం సినిమా అని ఒకటి వచ్చింది, మన తెలంగాణ సినిమా కూడా అట్లా అప్పుడు అట్లా మొదలెడితే ఇప్పుడు తెలంగాణ సినిమా మనం ఏమనుకుని పెట్టుకున్నాం అంటే తెలంగాణలో మట్టిని ముట్టుకుంటే కథ వస్తుంది. ప్రతి మట్టి ఒక కథ అని చెప్తుంది. ఇక మనిషిని ముట్టుకుంటే సినిమా అవుతుంది. బంగారు తమ్ముడిని ముట్టుకున్నా అనుకో, నీ జర్నీ పెద్ద కథ తమ్ముడు. నువ్వు ఆ ఊరు నుంచి వచ్చి నాన్న తిప్పలు పడి ఇంత 25 ఏళ్ళు కావచ్చు, కానీ 25 ఏళ్ళలోనే ఇట్లా హైదరాబాద్కి వచ్చి నువ్వు ఇప్పుడు వచ్చేసి నువ్వు ఒక ఇంటర్వ్యూ చేసే స్థాయికి వచ్చినావంటే దీని వెనక ఎన్ని దుఃఖాలు ఉన్నాయి, ఎంత కథలు ఉన్నాయి, ఎంత వేదనలు ఉన్నాయి, నిద్రలేని రాత్రులు ఉన్నాయి, బిస్కెట్ తిని పడుకున్న రోజులు ఉన్నాయి. అంటే సంఘర్షణ ఉంది, దుఃఖం ఉంది, బాధ ఉంది, సక్సెస్ కూడా ఉంది తమ్ముడు. ఇది కదా జీవితం. అందుకని తెలంగాణలో మనిషిని ముట్టుకుంటే సినిమా అవుతుంది. ఒక సినిమాకు కావాల్సిన ఎన్ని ఎలిమెంట్స్ కావాలో అవన్నీ తెలంగాణ జీవితంలో ఉన్నాయి, తెలంగాణ మనుషుల్లో ఉన్నాయి.
సో ఇట్లా పెట్టుకొని మనం పైడిజరాజ్ ప్రివ్యూ థియేటర్ పెట్టి తెలంగాణ సినిమా మన నేటివ్ సినిమా అనేది మనం మన లక్ష్యం అని పెట్టుకున్నాం. అట్లా ఆ విధంగా ఇప్పటి వరకు ఒక 24 మంది కొత్త డైరెక్టర్లు మన పైడిజరాజ్ ప్రివ్యూ థియేటర్ నుంచి వచ్చారు. చెడుతులు వర్తిస్తాయని ఒక సినిమా వచ్చింది, అక్షర కుమార్ అని గోదావరికాని బిడ్డ, ఆయన తీసిన మంచి సినిమా, చక్కని సినిమా, మంచి ఫ్యామిలీ అంతా హాయిగా చూడగలిగిన సినిమా తీసాను. మంచి మనందరిని ఆలోచింపజేయగలిగిన సినిమా. సో చక్కని సినిమా. దాన్ని కూడా పాపం వాళ్ళు విదేశాల్లో ఉండే తెలంగాణ వాళ్ళు ఒక ఆయన పాపం ఆయన ఉన్నాడు, మంచి అభిరుచి కలిగిన మనుషులు వాళ్ళు. సో ఆయన వాళ్ళందరూ విదేశీ అంటే మన ఎన్ఆర్ఐలే, మన సోదరులే, వాళ్ళు సినిమాలు తీశారు, మంచి సినిమా తీశారు, చాలా చక్కగా ప్రొడ్యూస్ చేశారు, సినిమాలు తీశారు. దాంట్లో కృష్ణప్రసాద్ అని ఒక ఆయన ఉన్నాడు, తర్వాత నాగార్జున గారు అని ఒక ఆయన, శిరీష్ గారని, ఆ ముగ్గురు కలిసి అక్షర కుమార్ దర్శకత్వంలో ఆ షరతులు వర్తిస్తాయని సినిమా తీసాను. సో అది మంచి సినిమాగా మంచి పేరైతే వచ్చింది బాగానే. సో అట్లా వీళ్ళందరినీ అంటే ఒక 24 మంది కొత్త డైరెక్టర్లు వచ్చింది. సో ఆ విధంగా అంటే ఇప్పుడు ఏంటంటే చూడు, ఈ ఒక్కటే మిస్ అయినాం కదా మనం, అన్నిట్లలో ఉన్నాం కానీ ఒక సినిమాలో లేకపోతుంది. ఇప్పుడు ఇంట్లో కూడా మనం అయిపోయాం. నువ్వు అన్నట్టు ఇప్పుడు బలగం ఉంది, బలగం సినిమా కూడా అంత హిట్ అయింది, అంతే దాంట్లో ఉన్నంతా మన తెలంగాణ అందులో కొట్టుకుని లేదు ఏం లే, మొత్తం మనుషులు ఒక దుఃఖం చుట్టూ, ఒక చావు చుట్టూ కథ. చూడు ఎంత అద్భుతంగా చెప్పింది ఆ సినిమా. సో అట్లా తెలంగాణ నేటివ్ సినిమాని మంచిగా హైలైట్ చేయడం కోసం ఈ పైడిజరాజ్ ప్రివ్యూ థియేటర్ అనేది చాలా ఉపయోగపడ్డది తమ్ముడు. చాలా అందరికీ కూడా ఇప్పుడు అది ఇన్స్పిరేషను, మంచి హబ్, అది ఒక సి హబ్ అని పెట్టుకున్నాం మేము. సి హబ్ అంటే సినిమా హబ్ ఫర్ తెలంగాణ యంగ్ మైండ్స్, యంగ్ క్రియేటివ్ మైండ్స్. నువ్వు కూడా అరే నువ్వు కూడా తప్పనిసరి ఎత్తాం తమ్ముడు, మస్తు చెప్పుకోవచ్చు. రవీంద్ర భారతిలో ఈ సినిమా వేసుకో, నేను డైరెక్షన్ చేస్తాను, చెయ్యి, ఏదైనా పేరు పెట్టచ్చు. బంగారు బాబు సినిమా పేరు అంటే వారు ఇప్పుడు అన్న నాకు ఒక ఆలోచన వచ్చింది, ఈ మన తెలంగాణలో ఉన్న కళాకారులు వాళ్ళకు ఒక వేదిక కావాలన్నా, గట్లనే వాళ్ళ కళలను చూపెట్టుకోవాలన్నా, అది మన రవీంద్ర భారతి అవుతుంది, లేదంటే మీతో అయితే ఎవరెవరు ఎట్లా వస్తారు, ఎవరిని ఎట్లా పంపుతారు, ఈ ముచ్చట కావాలి. పాపం మన దగ్గరికి అంతే. నేను ముందే ఏం చేస్తానంటే నా అప్రోచ్ ఎట్లుంటుంది అంటే, నాకు ఎవరైనా అక్కడ మంచి కళాకారుడు ఉన్నాడని తెలిస్తే, ఇప్పుడు దుబ్బల కళాకారులు ఉన్నారు అంటే ఒకప్పుడు ఇక్కడ ప్రభుత్వం దగ్గరికి వచ్చిన వాళ్ళు కాదు. సో లేదా ఒక మన చెక్క బొమ్మలు ఆయన మోత జగన్నాథం అని ఉంటాడు. సో వాళ్ళు ఎప్పుడు ఇటువైపు రాలే. సో అట్లాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే ఇక్కడ పేపర్లో చదివినా, లేకపోతే ఎక్కడ చూసినా, ఎవరైనా చెప్పినా వెంటనే ఇమీడియట్గా నేనే ఫోన్ చేస్తా, వాళ్ళ ఫోన్ నెంబర్ కనుక్కొని నేనే ఫోన్ చేస్తా. చాలా మంది ఆశ్చర్యపోతారు, ఫోన్ చేసేసరికి ఎవరు సార్ రవీంద్ర భారతి నుంచి ఇట్లా హరికృష్ణ ఫోన్ చేస్తానంటే మాకెందుకు ఫోన్ వస్తా, ఎక్కడో ఊళ్ళో ఉండేట ఆయన రవీంద్ర భారతి అన్నట్టు అనుకుంటారు. మనమే ఫోన్ చేసి చెప్పి, అయ్యా రవీంద్ర భారతి నీకు స్వాగతం పలుకుతోంది, ఎప్పుడు వస్తావో చెప్పు, నువ్వేం చేస్తావో చెప్పు అని అట్లా పిలుచుకుంటూ ఇప్పుడు అందరినీ తీసుకొచ్చి అన్ని రకాల కళాకారులు ఇప్పుడు ఉన్నారు. రవీంద్ర భారతి ఒకప్పటి లాంటిది కాదు. ఇప్పుడు రవీంద్ర భారతి ఇప్పుడు ఎట్లయిపోయిందంటే జానపద గ్రామీణ వృత్తి కళాకారుల మట్టి పాదాలతోని పరవశించిపోతాంది రవీంద్ర భారతి. ఆ మట్టి పాదాలతోని ఇప్పుడు ఉన్నది. అంటే ఒకప్పుడు తక్కువ అంతగా లేదు, బట్ ఇప్పుడు మాత్రం ప్రతిదీ అది కొమ్ముకోయలు, గుస్సాడీలు, లంబాడీలు, బంజారాలు, ఇటు డప్పులు, డోళ్ళు, కోలాటాలు, బోనాల కోలాటాలు, ఎట్లాంటి నీకు ఇక ఎప్పుడు చూసినా కూడా ఏదో ఒక జానపద కళాకారులతోని, గ్రామీణ కళాకారులతోని అక్కడ నుంచి వాటితో కలకలలు ఆడుకుంటా ఉండేలాగా. మన తెలంగాణలో బతుకమ్మ బోనాల జాతర, ఈ పండుగలు అయినప్పుడు మన దగ్గర నుంచి ఆర్టిస్ట్ లెవెల్ అని పోతారని మన కళాకారులు మస్తు మంది పోతారు. ఇప్పుడు ఎట్లా అంటే ఇప్పుడు మనకు ఆషాఢ మాసం బోనాల మిచ్చడి చెప్తా. బోనాలు అంటే మనకు పెద్ద పండుగ, మళ్ళీ హైదరాబాద్ ట్విన్ సిటీస్ లో పెద్ద పండుగ అంటే మస్తు పెద్ద పండుగ. సో తెలంగాణ రావడానికి ముందు ఒక 5-6 వాటిలలో మాత్రమే, ఒక 10 దేవాలయాలకు మాత్రమే డిపార్ట్మెంట్ ఆఫ్ కల్చర్ ద్వారా కళాకారులు పోయేది. కానీ ఇప్పుడు దాదాపు ఒక 200 పైన టెంపుల్స్ దగ్గర నెల రోజుల్లో వాటి వల్ల ఒక్కొక్క డేస్ ఉంటాయి అన్నమాట. నెల రోజులు జరుగుతుంది. ఆషాఢ మాసం మొత్తం జరుగుతుంటది. దాదాపు ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క విధంగా జరుగుతుంది. ఫస్ట్ అది మన గోల్కొండ జగదాంబ టెంపుల్ దగ్గర అక్కడి నుంచి మొదలైతుంది. తర్వాత సింహవాహిని మన ఉజ్జయిని మహంకాళిది కూడా ఒకటి ఉంటుంది సికింద్రాబాద్. తర్వాత మధ్యలో లాల్ దర్వాజా సింహవాహిని ఒకటి ఉంటుంది. సో ఇట్లా అన్ని చోట్ల ఇక్కడ దాంట్లోనే అక్కన్నమాదన టెంపుల్ అని ఉంది. సో అక్కడ ఇట్లా అన్ని చాలా అద్భుతమైన ఓల్డ్ సిటీ మొత్తం మీద ఈ బోనాల సంస్కృతి విపరీతంగా ఉంటుంది. సో అక్కడ ఉండే అన్ని టెంపుల్స్ కి మన కళాకారులు వెళ్తారు. దాదాపు ప్రతి సంవత్సరం ఒక 20,000 మంది కళాకారులు దాంట్లో మొత్తం అక్కడ వేదికల మీద ఉంటారు, ఊరేగింపుల్లో మన 2 దిక్కులో మన వాళ్ళే ఉంటారు.
వేదికల మీద మనోళ్ళే ఉంటారు. వేదికల మీదనేమో అమ్మవారి కీర్తనలు అమ్మవారి గొప్ప కీర్తనలు అంటే ఐగిరి నందిని క్లాసికల్ మ్యూజిక్ ఉంటుంది, క్లాసికల్ డాన్సులు వేదిక మీద ఉంటాయి, పాటలు గీటలు ఆర్కెస్ట్రా అమ్మ బయలు వెళ్ళినాదో అనే పాటలు ఇవన్నీ మస్తు మామూలు కాదు. ఇక నువ్వు పెద్ద పూలి అన్ని పాటలు ఇట్లాంటి అన్ని పాటలు ఇక మనోళ్ళు మొత్తం వచ్చిన భక్తులందరికీ ఒక మంచి శివమూగినట్టే ఉంటుంది అట్లే ఉంటది. అదొకటి మన ఊరేగింపుల దగ్గర అమ్మవారిని ఊరేగింపు కోసం తీసుకెళ్తారు కదా, ఊరేగింపుల దగ్గర మన డప్పులు డోళ్ళు పోతురాజులు బోనాలు గినాలు ఇక పెద్ద హంగామా ఉంటది. అట్లా మన జానపద గ్రామీణ కళాకారులకి అద్భుతమైన అవకాశాలు అదొకటి అట్లా ఆ విధంగా లభిస్తున్నాయి. తర్వాత మనం ఎట్లా జిల్లాల వారీగా మన ఉత్సవాలు చేస్తాం. ఒకటి జానపద జాతర, తెలంగాణ వచ్చినప్పటి నుంచి జానపద జాతర అని పెట్టినాం. జానపద జాతర అని పెట్టినాం. సో దాంట్లో ఏంటంటే ఆగస్టు 22 ప్రపంచవ్యాప్తంగా జానపద దినోత్సవం చేసుకుంటారు. కానీ మనకు తెలంగాణలో జానపద దినోత్సవం ఒక్క రోజుతో అయిపోయి ముచ్చట. ఎక్కడ ప్రతి ఒక్కడు పాట పాడతాడు. తెలంగాణలో పుట్టిన ప్రతి బిడ్డ ఏదో ఒక కళాకారుడు. సో అందుకని వాళ్ళని అది చేయాలని ఏం చేసినాం అంటే జిల్లా వైజ్ గా పెట్టినాం అన్నట్టు. అంటే 22వ తారీఖు నుంచి 31వ తారీఖు వరకు 10 రోజుల పాటు అన్ని 33 జిల్లాలలో జిల్లా వైజ్ గా జానపద ఉత్సవాలు జరుగుతూనే ఉంటాయి అన్నట్టు. ప్రతి జిల్లాలో ఏ జిల్లా కా జిల్లా అక్కడి కళాకారులతోనే మంచిగా చేస్తాం. కళాకారులు ఫుల్ అయిపోతారు. వాళ్ళు మొత్తం ఊరేగింపులు చేస్తారు. అక్కడ ఆడిటోరియంలలో లోకల్ ఆడిటోరియం ఉంటాయి, మొత్తం ఒక రోజంతా చేస్తారు. మంచి అక్కడ ప్రజాప్రతినిధులు వస్తారు, అక్కడ ప్రముఖులు వస్తారు. వాళ్ళు కూర్చొని ముచ్చట పెట్టి డాన్స్ చేసి ఆడి పాడి ఎగిరి దూకి ఇది జానపదం అని మరోసారి చూపించుకుంటాం. మన పండుగ మనం చేస్తాం. తర్వాత 31వ తారీఖు రోజు మాత్రం ముగింపు వేడుకలు రవీంద్ర భారతిలో 2000 మంది కళాకారులతోని అద్భుతంగా చేస్తాం. ఇక పొద్దున్న నుంచి రాత్రి వరకు ఇక నీకు అది ఆగదు, తెగని ముచ్చట. ఇక కూడా పెడతాం. అయ్యో మా భోజనాలు పెట్టి మంచిగా మర్యాదగా వచ్చిన అరే నేను ఆ విషయం మర్యాద విషయంలో మన తెలంగాణ బిడ్డలు తక్కువ ముచ్చట. మాకు తిండి తిప్పలు ఉంటే ఎంత లేకపోతే ఎంత మనది. దాన్ని చూస్తేనే కడుపు నిండుతుంది. అరే వాళ్ళందరి ఆనందం చూస్తే ఆనందం ముందు మనది ఎంత. పోనీ ఒక్క పూట తిండి తినకపోతే ఏమైతే అరుగుతామా అరుగుతాం. వాళ్ళంతా వాళ్ళు చూస్తే వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూస్తే వాళ్ళ మనసుల్లో సంతోషాన్ని చూస్తే అరే ఇది కదా జీవితం అనిపిస్తుంది. గజ కట్టాలి, డప్పు చేతికి డప్పితే కథం అయిపోయా ఇక నడుస్తూనే ఉండే కథ. అట్లా జానపద జాతర అట్లా 1000 మంది వాళ్ళకి కూడా మస్తు అవకాశాలు. ఇక తర్వాత బతుకమ్మ అప్పుడు అయితే పెద్ద ఇక ఊరేగింపులు అన్నిట్లలో మనోళ్ళేనే. ఇక ఎక్కడ తక్కువ ఉంటుంది. ఇక్కడ మనకు ఎల్బీ స్టేడియం నుంచి మొదలుకొని ట్యాంక్ బండ్ వరకు దాదాపు 2000 మంది కళాకారులతో పెద్ద భారీ ఊరేగింపు. ఇక ఆ ఊరేగింపు చూస్తే ఇక బతుకమ్మలో పక్క మన కళాకారులు పక్క అసలు ఇక వైభవం ఉంటుంది. అట్లుంటది, 2 కాళ్ళు సరిపోవు అట్లుంటది. తర్వాత మనకు ఆగస్టు 15వ తారీఖు గోల్కొండ కోట మీద జెండా ఎగిరేస్తారు. ఆ టైంలో దాదాపు 2000 మంది కళాకారులు, ఒక్కరిద్దరు కాదు 2000 మంది కళాకారులు ఆ కోట గోడల మీద ఇట్లా పెడితే ఎట్లుంటారు అంటే బాహుబలి సినిమా కంటే ఎక్కుంటారు. సో మస్తు ఉంటది. అసలు వాళ్ళు కూడా మంచి పద్ధతిగా ఎట్లా అంటే రాత్రి అంతా మేకప్లు అవుతాయి. 14వ తారీఖు రాత్రి లలిత కళా తోరణంలో 2 గంటల నుంచి మేకప్లు మొదలైతాయి. మేకప్లు చేసుకోవాలి, వాళ్ళ కాస్ట్యూమ్స్ వేసుకోవాలి, గదలు పట్టుకోవాలి, ఇవన్నీ చేయాలి. తర్వాత డప్పులు డోళ్ళు అన్ని సెట్ చేసుకోవాలి, రుమాలు కట్టుకోవాలి, ఇవన్నీ ఉంటుకోవాలి. కట్టుకుని ఇక్కడ నుంచి అందరినీ తీసుకుపోయి అక్కడ 7-7:30 కల్లా మేము మొత్తం కోటగోడల మీద నిలబడతాం. ఆ ఉన్నోళ్ళు కూడా పైన ఉన్నోళ్ళు కూడా బిస్కెట్లు కూడా పొద్దున టిఫిన్లు పెట్టి మళ్ళీ తీసుకెళ్ళి మళ్ళీ బిస్కెట్లు పైన ఉన్నోళ్ళు మళ్ళీ ఇబ్బంది పడతారు కదా, 1 గంట 2 గంటలసే పైనే ఉండాలి. సో అందుకని బిస్కెట్లు అన్ని పెట్టి మజ్జిగలు వాటర్ బాటిల్స్ అన్ని పైన అరేంజ్ చేసి మంచి మర్యాద చూసుకుంటాం. అందుకే కళాకారులు అందరూ మంచి సంతోషం సంబరంగా ఎదుగుతారంటే ఇక్కడ నీకు 2 దొరుకుతాయి. ఒకటి మర్యాద దొరుకుతుంది, ఇంకోటి గుర్తింపు దొరుకుతుంది, 3వది డబ్బులు కూడా వస్తాయి, ఆదాయం వస్తుంది వాళ్ళకి. ఇక అందుకని మంచి సంతోషంగా ఉన్నారు, సంబరంగా ఉన్నారు. ఇది ఆ చిందు యక్షగాన కళాకారులు కావచ్చు, అంటే ఇక అట్టడుగు అనే హరికథ, బుర్రకథ, ఇక అన్ని రకాల కళారూపాల వాళ్ళు కూడా మంచి సంబరంగా ఉన్నారు, సంతోషంగా ఉన్నారు. ఇప్పుడు ఒకప్పుడు ఇట్లా కళాకారులు బయట కనబడంగా వాళ్ళు సిందులు ఎత్తాలు, పాటలు పాడతారు, డప్పులు కొడతారు, దరవెత్తాలంటే ఏమో అనుకున్నాం. కానీ దీని వెనుక కూడా చాలా పెద్ద కష్టం. అయ్యో చాలా కష్టం. ముత్తగా నువ్వు చెప్తే తమ్ముడు ఆశ్చర్యపోతావు. మనం ఏదో అంటే సంబరం అనిపిస్తుంది కానీ పాపం మొహం గొప్పలు దేవుళ్ళు లాంటి వాళ్ళు కళాకారులు, దేవుని రూపాలు. ఇప్పుడు ఇట్లా మనం గజ్జ కడతాం. నేను ఒకసారి చూసి నాకైతే కళ్ళకి నీళ్ళు వచ్చినాయి.
గజ్జె కడితే ఏంటంటే పాపం సాఫిస్టికేటెడ్ గజ్జెలు ఉంటాయి కదా, ఇది మన క్లాసికల్ డాన్స్ వాళ్ళు అయితేనేమో సాఫిస్టికేటెడ్ మంచి వెరీ అడ్వాన్స్డ్ గజ్జెలు కట్టుకుంటారు. వీళ్ళు తాళ్ళ గజ్జెలు ఉంటాయి, ఇట్లా కడతారు, మొత్తం ఇట్లా కట్టి చుట్టూ కడతారు, కట్టి వాళ్ళు ఎగిరాలా ఎగురుతారు కదా. ఎగిరితే ఒక్కొక్కసారి ఏమైందంటే ఆ తాడు కొంచెం ఇక్కడ కండరాల మడిమల మీద దాని మీద కొంచెం తెగుతుంది. దాంట్లో కూడా అసలు ఆగరు తమ్ముడు. అట్లయినా కూడా నీకు కాలు దరువు ఆపడు, నీకు గజ్జె సవ్వడి ఆపడు. మన తెలంగాణలో ఉంది అదే కన్నా వాళ్ళని చూస్తే నాకు నిజంగా దండం పెట్టాలనిపిస్తుంది. అంటే అయ్యా మనకైతే మనం అట్లుంటామా, గింత గిట్లా గిట్లా ఇక అయిపోయిందని ఆగుతాం. అట్లా కాదు, ఆపే ప్రసక్తే లేదు. అక్కడ నీకు తగ్గనియాడు, షాన్ తగ్గనియాడు, నీకు డప్పు తగ్గనియాడు, జోషు పోనీయాడు. అంత దేవుళ్ళు అంటారు నిజంగా, అంత గొప్పోళ్ళు అయినప్పుడు ఇక మనం ఇక వాళ్ళని ఇక నేనైతే అందుకే నేను మంచిగా చూసుకుంటా. పాపం వాళ్ళు కూడా నా మీద మంచి ప్రేమతో ఉంటారు, చాలా బాగుంటుంది. మధ్యాహ్నం వస్తారు కదా ఎప్పుడన్నా, వచ్చినప్పుడు నేనైతే సాధ్యమైనంత వరకు మధ్యాహ్నం వచ్చిన ప్రతి ఒక్కరికి నా జీతంలోంచి నేను డబ్బులు ఇచ్చి వాళ్ళకి భోజనాలు కూడా పెడతా. ఇప్పుడు ఇంతకుముందు నువ్వు రావడానికి ముందు చింది యక్షంగా కళాకారులు వచ్చింది, బయటలో ఒక 20-25 మంది వచ్చింది. వాళ్ళు ఎప్పటికంటారు, సార్ మీరు ఎప్పుడు వచ్చినా మాకు భోజనం పెడతారు. అరే ఫస్ట్ రాగానే మధ్యాహ్నం ఎందుకంటే ఎవరు చెప్పు, అయ్యా హైదరాబాద్ ఎవడున్నాడు నీకు, ఎక్కడి నుంచో ఊరు నుంచి తిరిగి రాబట్టే. వాళ్ళు వచ్చిన వాళ్ళకి మరి ఏదో ఒకటి మనం పెట్టాలి. అది నేను పెడతా, ఇక అది నేను చూసుకుంటా. ఇక అదే నేను నా మర్యాద అంటే ఇక అన్ని దొరుకుతున్నాయి ఇప్పుడు. దాంతోనే కాకుండా తెలంగాణ వచ్చిన తర్వాత వీళ్ళకి అవార్డులు కూడా ఇస్తున్నాం, మంచి రికగ్నిషన్. రాష్ట్ర అవతరణ సందర్భంలో ఇప్పటి వరకు దాదాపు జానపద గ్రామీణ కళాకారులు ఒక 49 మందికి పైగా కళాకారులు రాష్ట్ర ప్రభుత్వం చేత అవార్డులు తీసుకున్నారు. మొన్న విమెన్స్ డే రోజు చూడు, అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజు డప్పు సారమ్మ అని ఉన్నది. ఎక్కడెక్కడెక్కడో ధర్మసాగర ముచ్చెర్ల, వరంగల్ దగ్గర ముచ్చెర్ల దగ్గర 50 ఏళ్ళ బట్టి ఆమె డప్పు కొడుతుంది. ఎప్పుడైనా చూసిన డప్పు కొడుతుంది ఆమెకు తెలియదు ఇవన్నీ హైదరాబాదులు గియార్కులు తెలియదు ఆమెకు తెలిసిందలా డప్పు కొట్టుడు, సాటింపు చేసుడు. ఇన్నోళ్ళు ఎవరో గ్రామ పంచాయతీలో గీ ముచ్చట ఉన్నది, గీ ముచ్చట అనేది తప్పుకుంటా కొట్టుకుంటా ఊరంతా తిరుక్కుంటా పోతుంది ఆమె. అంతేకాకుండా ఆమె డప్పు కొట్టడంలో ఎంత టెక్నిక్ తెలుసు అంటే ఆమెకి మంచిగా తెలుసుకున్నది ఆమె. జనరల్ గా డప్పును ఆడలు కొట్టరు, ఎందుకంటే కొట్టరు, ఎందుకంటే అది సంప్రదాయం ప్రకారం, దాని సంప్రదాయం ప్రకారం మగాళ్ళు కొడతారు, ఆడలు కొట్టరు. కానీ ఆ సంప్రదాయాన్ని 40 ఏళ్ల క్రితం ధిక్కరించి నేను కూడా నా జీవితానికి నేను ఇది ఆదాయంగా చేసుకుంటాను పెట్టి ఆ గ్రామ పంచాయతీలో ఆమెకి ఏదో 5-10 వస్తే దాన్ని కొట్టుకుంటా ఊరు చాటింపు చేసే ఆమె. సో ఆమెకు మొన్న అవార్డు ఇచ్చినాం, అంటే తెలంగాణ ప్రభుత్వం మొన్న అవార్డు ఇచ్చింది ఆమెకి. మనం వాళ్ళ అంటే చూడు ఎంత గొప్ప గుర్తింపు కదా. సో అట్లా జానపద కళాకారులకు అట్లాంటి వాళ్ళందరికీ కూడా చాలా మంచి గుర్తింపు కూడా, అంటే అవార్డుల పరంగా రివార్డుల పరంగా గుర్తింపు. సో ఇంకోటి మన డప్పు కళాకారుడే తమ్ముడు ఉన్నాడు, ఒక అందె భాస్కర్ అని ఉన్నాడు సిద్దిపేట దగ్గర. ఆయనకు నేషనల్ అవార్డు వచ్చింది మొన్న. అరే చూస్తా అంటే చూడు, నేషనల్ అవార్డు అంటే మామూలు విషయం, దేశం మొత్తం మీద ఇప్పుడు గుర్తింపు. ఏంటో తెలుసా, నువ్వు తెలంగాణ వచ్చినప్పుడు చెప్తే మంచిగా ఉంటది ఇక్కడ. మన యూతే, తెలంగాణ అంటేనే యంగ్ స్టేట్ కదా, 29వ రాష్ట్రం మనది, యంగ్ స్టేట్. సో అందుకోసమే యంగ్ తరంగుని మనం చేసుకుంటే ఇంకా మంచిగా అవుతుంది అనేది కాన్సెప్ట్. అవురో బంగారం అన్న ఇందాక చెప్పారు కదా, హైదరాబాద్ వచ్చి కూలినాలు చేసుకున్న వాళ్ళకి పెద్దమ్మ ఉందని, కానీ కళాకారులు మనకు ఒక పెద్దన్న ఉండరు ఇక్కడ. మనకు పెద్దన్నర వారి పెద్దన్ననే 30 ఇక్కడ 50 దగ్గర పడ్డా. చిన్న వయసు 50 తమ్ముడు. అరే అమ్మో మీరెక్కడ తమ్ముడు, మీరు చిన్న పిల్లలేనా? అవునా, ఇందాడికి వెళ్ళి చూస్తున్నా నీ అంగి మస్తు కొడతావు. నేను అడుగుతావురా వచ్చినకెళ్ళి గదే ఉన్నాయి నా కన్నల ఏడ ప్రోగ్రామ్ చూడు, ఎంత పెద్ద ప్రోగ్రామ్ కానీ ఇవే బట్టలు వేసుకోపోతావు. నాకు తెలిసి చేనేత బట్టలు ఎందుకన్నా అట్లా. ఇది పోచంపల్లి కదా, మన తెలంగాణ కదా, ఇది పోచంపల్లి చేనేత చేసిన క్లాతులు ఇవి, కాటనే. ఇవే పెట్టుకుంటాను, ఎందుకంటే మన తెలంగాణని మనం హైలైట్ చేసుకోవాలి కదా. ఏం చేసినా తెలంగాణ చేయాలి. చూడంగా అదే ఇది పోచంపల్లి పక్కా తెలిసిపోతుంది. సో అందుకని సాధ్యమైనంత వరకు ఎక్కువగా నేను పోచంపల్లి ఎక్కువ ఇవే ఉంటాయి. పుసుకున్న పక్కకు వచ్చి అన్న జర సూట్ బూట్ వేసుకొని ఇదే మంచిది అంటే మనం చెప్పుకోవడం, మనని
మనం హైలైట్ చేయకపోతే ఎవడు హైలైట్ చేస్తాడు ఇక మనం నామోషి పడాల్సిన అవసరం లేదు. అరే మనది మనమయ్యా అంటే అందుకని చూసినాం ఇప్పుడు. ఎందుకంటే యూత్ని కూడా అందుకే ఎట్లా అంటే చూసినాం, అందుకే ఒగ్గుడోలు కళాకారుడు ఉన్నాడు. ఒక చౌదరిపల్లి రవికుమార్ అంటాడు, చుక్కా సత్తయ్య అని పెద్ద మనిషి, నీకు తెలుసు, అదే ఫేమస్ ఒగ్గు కథ మస్తు చెప్పేది. అయితే ఆయన మనవడు అంటే వాళ్ళ తమ్ముడి కొడుకు వాళ్ళ మనవడు ఆయన కూడా మస్తు కష్టపడ్డాడు, ఒగ్గుడోలు మస్తు నేర్చుకున్నాడు, చిన్నప్పటి నుంచే చేస్తున్నాడు. ఆయనకు నేషనల్ లెవెల్లో మొట్టమొదటిసారిగా తెలంగాణ వచ్చిన తర్వాత ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ యువ పురస్కారం నేషనల్ లెవెల్లో వచ్చింది ఆయనకు. ఆయన సాధించిండు. అది మన ప్రభుత్వం ద్వారా మనం చేసిన ఎఫర్ట్స్ వల్ల వచ్చింది, అది వేరే విషయం. కానీ ఆయన కృషి వల్ల వచ్చింది అది. సో అంటే చూడు, అంటే ఒక యూత్కి ఒక పెద్ద నేషనల్ అవార్డు, ఒగ్గుడోలులో ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ పురస్కారం జాతీయ స్థాయిలో సాధించిన మొట్టమొదటి తెలంగాణ బిడ్డ ఒకటి. అంటే చూడు ఎట్లా ఉంటుంది అంటే గుర్తింపు కూడా కదా. రెండవది ఏమైందంటే కొద్ది రోజుల తర్వాత మళ్ళీ పేరుని రాజ్కుమార్ అని ఉన్నాడు, ధరావత రాజ్కుమార్ ఆయన పేరు, లంబాడి బిడ్డ. కానీ పేరుని నేర్చుకున్నాడు బాగా. మనం ఊహించాం కనీసం పేరుని అనేది ఒక క్లాసికల్ డ్యాన్సు ఇవి ఎవరు నేర్చుకుంటారని, కానీ ఇష్టపడి నేర్చుకున్నాడు. దాని మీద విపరీతం కష్టపడ్డాడు. కష్టపడి తెలంగాణ వచ్చిన తర్వాత ఇప్పుడు నేనే పంపించాను ఆయన ఒక 108 రోజుల పాటు దాదాపు ఒక 200-300 స్కూల్స్కి తిరిగిండు ఆయన. ఒక పేరుని రథం అని పెట్టుకొని రథం పట్టుకొని ఇక వేయండు కథమే. ఇక దౌర పోయి తిరుక్కుంటూ ప్రతి స్కూల్ దగ్గర పర్మిషన్ తీసుకున్నాడు. పోయి వాళ్ళ పిల్లలందరినీ సాయంత్రం కూర్చునబెట్టాడు. 1000 మంది ఉంటారు కదా పిల్లలు, స్కూల్ పిల్లలు ఉన్న వాళ్ళ దగ్గర కూర్చునబెట్టాడు. వాళ్ళ దగ్గర డ్యాన్స్ చేసి చూపించి ఇది పేరుని అని చెప్పుడు. అట్లా ఒక 108 రోజులు నిరంతరం చేసుకుంటూ పోయిండు. చాలా కష్టపడ్డాడు, మస్తు తిప్పల పడ్డాడు, మస్తు కష్టపడ్డాడు. పేరుని ముందుకు తీసుకెళ్ళాలని ప్రయత్నం చేసాడు. సో ఆయన సేవలను గుర్తించి మనం మంచిగా సపోర్ట్ చేసినాం. నేషనల్ అవార్డు వచ్చింది ఆయనకి. ఆయనకు పేరుని రాజ్కుమార్ కు ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ యువ పురస్కారం వచ్చింది. తర్వాత మన్ కీ బాత్ అని ప్రధానమంత్రి గారు చెప్తారు, మాటలు చెప్తారు కదా, ఆ మన్ కీ బాత్ లో కూడా ఆయన గురించి స్పెషల్ గా మెన్షన్ చేసిండు. పేరుని ఎప్పటిది కాకతీయుల కాలం నాటి కళారూపము, అది మళ్ళీ తెలంగాణ వచ్చిన తర్వాత ఇట్లా అయిందని గొప్పగా చెప్పిండు. తర్వాత మొన్న అందే భాస్కర్ కు డప్పులో వచ్చింది. సో డప్పులో జాతీయ స్థాయి, ఇంతవరకు డప్పులో నేషనల్ అవార్డు పొందిన వీరుడే లేడు. సో చూడు డప్పు అనేది అంటే మన జాతి సంపద డప్పు, తెలంగాణ జాతి గుండె చప్పుడు డప్పు. అలాంటి డప్పుకి ఆయన అంత శిఖరాయమానంగా తీసుకొచ్చి ఇట్లా తెలంగాణ జాతికి అంకితం చేసిండు. కళాకారుడికి ఫస్ట్ ఏం కావాలి? ప్రశంస కావాలి, అవకాశాలు కావాలి, గౌరవం, మళ్ళీ ఆత్మగౌరవంతో బతుకుతాడు. మళ్ళీ ఇంకోటి మన తెలంగాణ బిడ్డలు ఎట్లాంటి వాళ్ళు అంటే కొంచెం నారాజ అయిననుకో నీ మొహం చూడరు. ఇక తెలంగాణ బిడ్డలు అంటేనే ఆత్మగౌరవం, అలాంటిది కళాకారులను ఇంకా డబుల్ ఆత్మగౌరవం ఉంటుంది. సో అందుకని వాళ్ళని మంచిగా రిసీవ్ చేసుకొని మంచిగా మాట్లాడి మనం మంచిగా ఉంటే అరే వాళ్ళు కంఫర్ట్ ఫీల్ అవుతారు, ఇది మనదిరా అనుకుంటారు. మనది అనుకుంటే ఇక మంచిగా ఉంటారు. అంతే ఈ మట్టి బిడ్డల గొప్పతనం అది. చూసిన వారి నేను చెప్తే కదా, అన్నను కలిస్తే నీకు తెలంగాణ గురించి అన్న గురించి తెలుసుకుందాం అని వచ్చినావు. ఫస్ట్ నువ్వు తెలంగాణ చరిత్ర మొత్తం తెలుసుకున్నావు. చూసిన వారి గురించి 20% తెలుసుకుంటే తెలంగాణ కళాకారులు 80% తెలిసింది. అవును ఉంది, కళాకారులేరు ఇక్కడ తెలంగాణలో. చెప్పారు అన్న. అవును ఇంకొకటి యాదకొచ్చింది, ఇప్పుడు మీరు రవీంద్ర భారతిలో కొలువు చేస్తారు కదా, రవీంద్ర భారతిలో ఆఫీస్ ఉంది, ఇంట్లో కొలువు చేస్తారు కదా, మరి ఇంట్లో ఏమేమి పడతాయి, ఏం కథ, అసలు మీరు ఎట్లా చేస్తారన్న? అంటే ఇప్పుడు మనం భాషా సాంస్కృతిక శాఖ మనది కల్చర్ డిపార్ట్మెంట్, పెద్ద సార్ దాంట్లో డైరెక్టర్ నేను, డైరెక్టర్. నా పైన పెద్ద సార్లు కూడా చాలా మంది ఉంటారు, ఐఏఎస్లు ఉంటారు, తర్వాత మంత్రులు ఉంటారు, ఉంటారు. అమ్మో వీళ్ళంతా పెద్ద. అంటే మొదటిసారి ఏమో చందులాల్ గారు ఉండే, తర్వాత శ్రీనివాస్ గౌడ్ గారు, తలసాని గారు కాదు, శ్రీనివాస్ గౌడ్ గారు, ఆ తర్వాత ఇప్పుడు జూపల్లి కృష్ణారావు గారు. సో వారు ఉంటారు, తర్వాత ముఖ్యమంత్రులు ఉంటారు, తర్వాత ప్రభుత్వ యంత్రాంగం అంత ఉంటుంది. చాలా పెద్ద ఉంటుంది వ్యవస్థ కదా. సో వాళ్ళందరి మార్గదర్శకత్వంలోనే మనం పనిచేయాల్సి ఉంటుంది. సో అయితే ఏంటంటే ఇక్కడ రవీంద్ర భారతిలో అన్ని మనకు 3 వేదికలు ఉన్నాయి తమ్ముడు. ఒకటేమో కింద మెయిన్ హాల్ ఉంటుంది, పెద్దది, 1000 మంది పడతారు దాంట్లో. 1000 మంది పడతారు దాంట్లో. మ్యూజిక్, డాన్సు, డ్రామా ఇక అవన్నీ జరుగుతాయి దాంట్లో. సభా కార్యక్రమాలు కూడా, ఏమైనా ప్రభుత్వ కార్యక్రమాలు కానీ, జయంతి ఉత్సవాలు, అఫీషియల్ గవర్నమెంట్ ఫంక్షన్స్ అన్నీ జరుగుతాయి. ఇక పైన ఫస్ట్ ఫ్లోర్లో ఏంటంటే లిటరరీ ప్రోగ్రామ్స్ జరుగుతాయి, సాహిత్య కార్యక్రమాలు. సాహిత్య కార్యక్రమాలు అంటే ఓ కవిగోష్ఠి,
కవి సమ్మేళనాలు లేదా పుస్తకావిష్కరణలు, పుస్తకాల ఆవిష్కరణలు, పుస్తకాల మీద చర్చలు, కవిత్వం గురించి మాట్లాడుకోవడాలు, ఇట్లాంటి మేధో మదనాలు ఒక 120 మంది పట్టేంత ఉంటుంది. వాళ్ళు మంచిగా బుద్ధిమంతులు, మేధావులు, జ్ఞానులు, కవులు, సాహితీవేత్తలు వాళ్ళందరూ వస్తారు, రచయితలు వచ్చి వాళ్ళు ముచ్చట పెట్టుకుంటారు, మాట్లాడుకుంటారు, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు. ఇంకా పైన ఇంకొకటి ఉంటుంది, సెకండ్ ఫ్లోర్లో పైడి జయరాజ్ ప్రివ్యూ థియేటర్ ఉంటుంది. దాంట్లో సినిమాలు వేస్తాం, సినిమాలు వేస్తారు, షార్ట్ ఫిలిమ్స్, డాక్యుమెంటరీస్, ఇవన్నీ అది నడుస్తుంది. సో ఇది 3. తర్వాత ఆడుకోకుండా మళ్ళీ ఇంకోటి నా ఆఫీస్ పక్కన, అంటే నేనుండే ఆఫీస్ పక్కన వెనక, అంటే రవీంద్ర భారతికి వెనక ఒక ఓపెన్ స్పేస్ ఉంటుంది. దాన్ని రంగస్థలం అని పెట్టుకున్నాం. ఆ రంగస్థలంలో ఏంటంటే ఫిజికల్ థియేటర్ చేస్తాం. ఫిజికల్ థియేటర్ అంటే కర్రసాము, కట్టెసాము. నువ్వు ఊహించిన అసలు హైదరాబాద్ నగరంలో కర్రసాము నేర్పించుంటుందని ఊళ్ళలోనే అనుకున్నాం మనం. అలాంటి కర్రసామును హైదరాబాద్ నగరం నడిబొడ్డున రవీంద్ర భారతిలో మనం కొన్ని ఏళ్ళ నుంచి నేర్పిస్తాను. కర్రసాము, కట్టసాము మస్తు ఉంటుంది, మంచిగా. జిమ్నాస్టిక్స్ నేర్పిస్తారు, యోగా ఉంటది. అంటే ఒక ఆర్టిస్ట్ కి తన ఫిట్నెస్ ఉండాలి, మంచి ఆరోగ్యం ఉండాలి. ఎందుకంటే ఒక పనిని కంటిన్యూస్ గా చేయగలగాలి కదా, విసుగు పడద్దు. సో అవి ఉండాలంటే ఈ ఫిజికల్ గా కూడా మంచిగా ఉండాలి, శారీరకంగా మంచి దారుఢ్యం ఉండాలి. సో దానికోసమని అవన్నీ చేయాలంటే ఇట్లాంటి జిమ్నాస్టిక్స్, తర్వాత యోగా, తర్వాత కలరిప్పయ్యట్టు అని ఉంటుంది ఒకటి. కేరళ వల్ల మార్షల్ ఆర్ట్ డాన్స్ ఫామ్, కలరిప్పయ్యట్టు మీద ట్రైనింగ్, తర్వాత అట్లాగే కర్రసాము మీద కూడా ట్రైనింగ్. ఇవన్నీ అక్కడ ఓపెన్ స్పేస్, అది మట్టి ఉంటుంది అక్కడ. ఆ మట్టి పాదాలకు దాకాలే నువ్వు కర్రసాము చేయాలి, లేకపోతే కలరిప్పయ్యట్టు చేయాలి, లేదా యోగాసనాలు వేయాలి, లేకపోతే నువ్వు జిమ్నాస్టిక్స్ చేయాలి. సో ఇట్లా మట్టి అక్కడ అట్లా అని అట్లా. సో ఎందుకంటే హైదరాబాద్ నగరానికి ఉన్న గొప్ప విశిష్టత ఏంటంటే ఇది ఉత్తర భారతదేశానికి దక్షిణ భారతదేశానికి మధ్య లింక్ లాగుంటుంది మనకు. దానివల్ల ఏమైందంటే ఇక్కడ అన్ని రకాల ప్రజలు ఉన్నారు. తమిళ, మలయాళ, కన్నడ, బెంగాలీ, గుజరాతీ, మరాఠీ, ఒడియా, కాశ్మీరీ, అన్ని జాతుల ప్రజలు ఇక్కడ ఉన్నారు. సో వాళ్ళ సంస్కృతులు వాళ్ళ గొప్పవి ఉన్నాయి. సో వాళ్ళు కూడా పాపం ఏదో ఆటో, పాటో, డ్యాన్స్, మ్యూజిక్, థియేటర్ చేస్తారు, దానికి కూడా మనం సపోర్ట్ చేస్తాం. సో ఇట్లా అందరినీ కలుపుకుంటూ అన్ని కళారూపాలకి గౌరవం ఇచ్చుకుంటూ, ఇప్పుడు ఓణం పండుగ అని ఉంటుంది. ఓణం పండుగని మనం ప్రభుత్వం ద్వారా చేస్తున్నాం చాలా కాలం నుంచి. సో అలాగే ఛత్ పూజ అని ఉంటుంది బీహారీలది, అది మనమే చేస్తున్నాం. సో ఇట్లా అందరినీ కలుపుకుంటూ ఒక సమగ్రమైన, సంపూర్ణమైన ఒక సాంస్కృతిక విశిష్టతని, సాంస్కృతిక వైభవాన్ని తీసుకొచ్చేలాగా మనం మస్తు ప్రయత్నం చేస్తున్నాం. అన్న మీరు చదువుకున్న చదువు ఏందో నాకు తెలియదు అని, అంటే ఎంబీ అంటే మనం 10th ఫెయిల్ కదా, ఇంకా అవన్నీ తెలియదు. కానీ మీరు చదువుకున్న దానికన్నా గొప్ప అనుభవం, గొప్ప ఆలోచన మీ దగ్గర ఉన్నాను. ఎందుకంటే అది భాషాపరంగా కానీ, వ్యాసపరంగా కానీ, కవిత పరంగా కానీ, కళాకారుల పైన మీ పట్ల ఉన్న గౌరవం కానీ, ఇవన్నీ 1-2 చెప్పుకుంటే ఎన్ని ఉన్నాయి అన్న, చాలా ఉన్నాయి. చాలా బాగా అనిపించింది అన్న మాకైతే. అన్న ఇక ఆఖరి క్వశ్చన్ అన్న, పుస్తకం రాశిలు అన్నట్టు ఉంటుంది, రాశిలే కదా, రాశిలు కూడా రాశిలు కదా, కొద్దిగా ఆలోచన ఆగమగం అవుతుంది అన్నం చూడంగానే. అన్న దానిపైన మీ ఆలోచన అంటే ఎట్లా? పుస్తకం అంటే నాకు మస్తు ఇష్టం తమ్ముడు. నేను పుస్తకం చెక్కిన మనిషిని. నాకు పుస్తకం నేను చదివిన రోజు, నేను చచ్చిపోయిన రోజు 2 ఒకటి అవుతాయి. నేను ప్రతిరోజు చదువుతా, చదివిన రోజు అంటూ లేదు. పుస్తకం ఎందుకంటే నా పుస్తకాలతోనే నేను ప్రపంచం తెలిసింది, జ్ఞానం తెలిసింది, నాకు ఫిలాసఫీ తెలిసింది, జీవన తాత్వికత తెలిసింది, జీవన దార్శనికత తెలిసింది, అసలు ఎందుకు బతకాలి, ఏం చేయాలి, ఏ విధంగా ఉండాలి, జీవితం మనం కూడా ఎట్లా మలుచుకోవాలనే విషయం అన్నీ తెలిసింది నా పుస్తకమే. పుస్తకం ద్వారానే. ఆ పుస్తకాన్ని నాకు పరిచయం చేయించింది మాత్రం మా అమ్మ. సో మా అమ్మతోనే, మా అమ్మ చదువుకున్నది బాగా. నా చిన్నప్పటి నుంచి నేను పుస్తకాల మధ్యలోనే పెరిగిన, అంటే మధ్యలో కూర్చుంటా నేను. చాలా దాదాపు వేలాది వ్యాసాలు రాసిన, కవితలు రాసిన, అవన్నీ చాలా పత్రికలు వచ్చిన, ఇంగ్లీష్ పత్రికలు, తెలుగు పత్రికలు. సో పుస్తకాలు మాత్రం ఒక 3 పుస్తకాలు, ఇప్పటివరకు 4 పుస్తకాలు వేసిన నేను. ఒకటేమో సినిమాల మీద వ్యాసాలతోనే ఒక పుస్తకం వేసినాం. తెలుగు సినిమాల్లో భాష, సాహిత్యం, సంస్కృతి అనేది ఒకటి. ఆ పుస్తకాన్ని మనం ప్రపంచ తెలుగు మహాసభలు 2012లో భాగంగా తెలుగు అకాడమీ వాళ్ళు వేశారు. అదొక పుస్తకం. రెండవ పుస్తకం ఏం చేయాలి, కవితల పుస్తకాల్లో మొదటి పుస్తకం ఊరికి పోయిన యాళ్ళ అని ఒక కవితల పుస్తకం. ఆ తెలంగాణ భాషలోనే, ఆ కవితలన్నీ తెలంగాణ భాషలో. మా బుగులోని జాతర గురించి ఉంటుంది దాంట్లో, మన తెలంగాణ మిలియన్ మార్చ్ గురించి ఉంటుంది. తర్వాత అంటే దాంట్లో మొత్తం తెలంగాణ గురించే ఉంటుంది. తెలంగాణ పల్లె గురించి, మనదైన మా సీతకుంట ఉంటుంది అక్కడ. మా ఊళ్ళో మా సీతకుంట అని ఒకటి ఉండే, ఆ సీతకుంట పాపం పోయింది. అది ఆ సీతకుంటను తలుచుకొని పడే వేదన ఒకటి ఉంటుంది. సో ఇట్లా అన్ని తెలంగాణ. మా ఊరికి పోయిన యాళ్ళ అది ఒక. తర్వాత ఒంటరీకరణ అని వేసినాం. ఒంటరీకరణ అంటే మనం ఒంటరితనం దాంట్లో ఉండే దాంట్లో దాని కాకుండా మొత్తం ఒక ప్రాపంచిక గమనంలో
ఆధునిక కాలంలో ముఖ్యంగా న్యూ ఎకనామిక్ రిఫార్మ్స్ వచ్చిన తర్వాత ప్రపంచమంతా గ్లోబల్ విలేజ్ అయిన తర్వాత మనిషి ఏ విధంగా ఏలియనేట్ అవుతున్నాడు, సో తనని తాను పరాయిగా మారిపోతున్న ఒక సందిగ్ధ స్థితికి, ఒక సంక్లిష్ట స్థితికి, ఒక సంఘర్షణాత్మక స్థితికి, ఒక మానసిక పరమైన అంశాలని అట్లా కవిత్వ రూపంలో చెప్పే ప్రయత్నం చేశాం. అది ఒంటరీకరణ. ఇక మూడవది ఏంటంటే సుషుప్తి నుంచి అని వేసిన. ఆ సుషుప్తి నుంచి ఏంటంటే నేను 86 నుంచి 89 మధ్య 1986-89 మధ్య నేను ఒక చిన్న నోట్బుక్ పెట్టుకుని నోట్బుక్లో నా కవితలను రాసుకున్నా. అప్పట్లో నేను స్టూడెంట్గా ఉన్నప్పుడు. అది మొన్న కరోనా టైంలో మా నాయనకు దొరికింది. మా నాన్న ఉండేవాడు, ఆయన ఏదో వెతుకుతుంటే ఏదో అన్నిట్లలో ఉంటే దొరికింది. అది దొరికితే నేను పోయినప్పుడు నాకు ఇచ్చిండు. ఏమైనా చూసిన తర్వాత నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. అరే నిజంగా అప్పుడు రాసుకున్నా. ఇక దాన్ని యాజ్ ఇట్ ఈజ్ గా అప్పుడు రాసిన హ్యాండ్ రైటింగ్ అదే, మళ్ళీ డిటిపి చేయించలేదు, ఏం చేయించకుండా యాజ్ ఇట్ ఈజ్ గా పుస్తకం వేసినాం. దాన్ని సుషుప్తి నుంచి అని పెట్టి దాని బొమ్మలు కూడా వేసిన. ఆ బొమ్మలతో సహా ఆ పుస్తకం ఉంది. అంటే తెలంగాణ కల్చర్ మీద, తెలంగాణ ఆర్ట్ మీద, తెలంగాణ హిస్టరీ మీద, అంటే ఇప్పటి వరకు తెలియని చాలా విషయాలు ఉన్నాయి. సో అంటే మన ఉద్యమంలో కొంత తెలుసు కానీ వాటన్నిటిని మళ్ళీ వెతికి పట్టుకొని ఒక్క చోట క్రోడీకరించాలని అన్ని పుస్తకాలు వేయడం జరిగింది. చాలా పుస్తకాలు, అవన్నీ కూడా వండర్ఫుల్ వర్క్స్. అవన్నీ మన డిపార్ట్మెంట్ ద్వారానే వేసినాం. తర్వాత కవి సమ్మేళనాలు చేసి వాటిని కవితా సంకలనాలు చేయడం. సో ఒకటి గమ్మత్ చెప్తే నువ్వు ఆశ్చర్యపోతావు. కరోనాకు రిటర్న్ గిఫ్ట్ అని ఒక పుస్తకం వేసిన తమ్ముడు. రిటర్న్ గిఫ్ట్ దాని అన్ని కరోనాకి రిటర్న్ గిఫ్ట్ అని కవిత సంకలనం. అది 655 మంది కవితలతోని వేసిన సంకలనం, పెద్ద బుక్ అది. ఇంతవరకు ప్రపంచ సాహిత్య చరిత్రలో అంత పెద్ద పుస్తకం ఒక వ్యాధి మీద, వ్యాధిని అనుసరించి మనుషులు ఎట్లా ఫీల్ అవుతున్నారు అనేది ఎవరు రాయలే ఇంతవరకు కూడా రాయలే. కరోనా మీద వచ్చిన అతి పెద్ద కవితా సంకలనం ప్రపంచం మొత్తం మీద, అది కరోనాకి రిటర్న్ గిఫ్ట్. 655 మంది కవితల సంకలనం అది. సో అట్లా ఉన్నాయంటే ఇవన్నీ అరుదైన కళారూపాలు. దాని గురించి డాక్యుమెంట్ చేసి పెట్టడం వల్ల అదంతా జరిగింది. మీరు ఇప్పుడు అంతరించిపోతున్న కళలు అన్నారు కదా, ఇప్పుడు పెద్దవాళ్ళు ఉన్న వారికే ఆ కళ అనేది బతుకుంటుంది. కొత్త వాళ్ళకి ఏమైనా నేర్పించే ఆలోచన ఇక్కడ ఇదే ఉంది. అదే అందుకే చెప్తాను, ఇప్పుడు వీడియో డాక్యుమెంటేషన్ చేస్తే చూస్తావు కదా. ఇప్పుడు 12 మెట్ల కిన్నర ఉంది, ఆయన పద్మశ్రీ అవార్డు వచ్చింది. ఊహించినవా 12 మెట్ల కిన్నర ఆయనకు పద్మశ్రీ అవార్డు వస్తుందని? అందుకే నువ్వు అన్న చూసినావా ఇంతకుముందు ఒక మంచి మాటను. మరి కొత్త తరం సంగతి ఏందన్నా? ఆ కొత్త తరం కోసమే ట్రైనింగ్ క్యాంపులు పెడుతున్నాం. కళాకారులు, కళా వ్యవస్థ, సాంస్కృతిక రంగానికి సంబంధించి అన్ని అంశాలను క్రోడీకరిస్తూ వెళ్తున్నాం. లాస్ట్కి వంటల గురించి కూడా. హైదరాబాద్ అనగానే బిర్యానీ గుర్తొస్తుంది, తెలంగాణ అనగానే సర్వపిండి గుర్తొస్తుంది, సకినాలు గుర్తొస్తాయి. మరి అది లేకపోతే ఎట్లా? అందుకని తెలంగాణ రుచులు అనే ఒక పుస్తకం వేసినాం. ఆ పుస్తకంలో 560 రకాల తెలంగాణ వంటలతో పుస్తకం వేసినాం. తయారు చేస్తారు, తయారు చేసే విధానం కూడా, ఎన్ని గ్రాముల్లో ఎన్ని కలిపితే ఎంత అవుతుంది అనేది కూడా దాని డీటెయిల్స్ పెట్టి చేసినాం. చెప్పురా బంగారు, ఇంకేమన్నా అడుగుతానే? ఇక నాకు అన్న మాట్లాడుతుంటేనే ఆగమాగం అవుతుంది. అంటే నేను ఒకటి అనుకొని వచ్చిన, అన్న మాట్లాడిన తర్వాత మొత్తం అన్ని క్లియర్ అయిపోయింది, మైండ్ అంతా మొత్తం సాఫ్ అయిపోయింది మైండ్ అంతా. నువ్వు ఏమన్నా అడుగుతావా? అన్నని అడిగేదానికి ఏం లేదురా వారి. అంతేనా? అసలు అన్న ఇన్ని ముచ్చారు చెప్పండి, తెలంగాణ మొత్తాన్ని మన చేతిలో పెట్టండి, చూసినా? మరి జాగ్రత్త, మంచిగా పట్టుకో, గట్టిగా ఉంటారు. చూసుకుంటుండ్రు, మరి చాలా మంది ఆధారపడి ఉన్నారు. అవనా హరికృష్ణ చాలా థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ నీకు కూడా తమ్ముడు, థ్యాంక్ యూ. పాపం వచ్చారు ఇంతసేపు మాట్లాడారు తెలంగాణ గురించి, తెలంగాణ తల్లి గురించి, తెలంగాణ ఆత్మ గురించి, తెలంగాణ ప్రజల గురించి, తెలంగాణ కళాకారులు, కళారూపాలు, సాహిత్యము, సంస్కృతి, చరిత్ర, వీటన్నిటి గురించి మాట్లాడే అవకాశాన్ని ఇచ్చినందుకు పూరా లోకల్ టీవీకి, ప్రేక్షకులకి అందరికీ కూడా ధన్యవాదాలు. అలాగే తమ్ముడు, బంగారు తమ్ముళ్ళు ఇద్దరు, ఒకరు బంగారమే పేరు పెట్టుకున్నారు, ఇంకొకరు మంచి చక్కని బాబు తమ్ముడు బంగారు బాబు. ఇద్దరు తమ్ములకి కూడా దండాలు, శనార్థులు. థ్యాంక్ యూ సో మచ్. చూశారు కదా దోస్తులు, మన దోస్తి వార్తలు అన్న ఎట్లా ముచ్చట్లు చెప్పారా? మరి ఇంకో చెప్పురా, నువ్వు చెప్పు ఏదైనా చెప్పుదామంటే కథ ఆగనాగాడు, అంటే ఆగడు పాయింట్ లేవాడు పోరాడు. చెప్పు. రైట్ దోస్తులు, ఇక మన వార్తలలో గట్లనే ఇలా మన ప్రోగ్రాంలు అయితే అన్నం పట్టుకొచ్చినాం, అన్నతో మాట్లాడినాం 2 గంటలు. మంచి చెడు ఏందని మొత్తం చెప్పినాం. గట్లనే తెలంగాణలో ఒకప్పుడు కళాకారులు ఎట్లుండే, ఇప్పుడు ఎట్లుండే. అయితే కళాకారులు ఇప్పుడు కళలు, పాటలు పాడేటోళ్ళు కానీ, దరువులు వేసేటోళ్ళు కానీ, డప్పు కొట్టేటోళ్ళు కానీ, వీళ్ళందరికీ ఒక వేదిక కావాలి. ఆ వేదిక ఎక్కడ ఉన్నదంటే మన హైదరాబాద్లో రవీంద్ర భారతి ఉన్నది. అన్నను కలిసి అన్న ఎప్పుడైనా ఎవరైనా దగ్గర తీసుకుపోతాడు, మంచి నీళ్ళు ఇస్తాడు, బుక్కడ బోవ పెడతాడు, నిమ్మలా కూర్చోబెడతాడు, మంచి చెడు ఏందో మాట్లాడి నిమ్మలంగా ఇంటికి సాగనప్పుతాడు. అది అన్న తీరు. అన్న మంచిగా మాట్లాడు, మాకు మంచిగా అనిపించింది అన్న. ఊళ్ళకి వెళ్ళి ఇంత దూరంకి వెళ్ళి
వెళ్ళి వచ్చినాం, మిమ్మల్ని కలవాలనుకున్నాం, కలిసినాం, మా పాన నిమ్మనం అయింది. థ్యాంక్ యూ అన్న, మళ్ళీ కలుద్దాం. మరి మళ్ళీ కలుద్దాం. నేను సినిమా తీసేది ఉన్నది నువ్వు. అయ్యో సినిమా తీయాలి నువ్వు. నేను సినిమా తీయాలి, సినిమా తీయాలి, మన తెలంగాణ సినిమా తీయాలి. మొత్తం గిదే లాంగ్వేజ్ గిదే కామెడీ ఉంటాయి. అట్లే ఉండాలి అంతే. ఇక చూడు, నువ్వు సినిమా చూస్తావు, తీయవు, చూస్తావు, నువ్వు చూస్తావు. రైట్ దోస్తులు, పోయేస్తాం, మరి ఉంటాం.